అందరికీ నమస్తే, శుభోదయం. సో ఇవాళ నవంబర్ 2వ తారీఖు ఆదివారం. ఈనాడు పేపర్ తోటి మనం మొదలు పెడదాం, మెయిన్ పేపర్ తోటి. తర్వాత వెంటనే మన నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, ఆసిఫాబాద్లో ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం, సరేనా? సో ఫస్ట్ మనం ఈనాడు మెయిన్ పేపర్ ఇది ఒకటి చూసుకుని వెంటనే డిస్ట్రిక్ట్ పేపర్కి వెళ్ళిపోదాం. అభివృద్ధికి అవకాశం ఇవ్వండి, బారాసాకు 3 సార్లు పట్టం కట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించండి. జూబ్లీ హిల్స్లో సమస్యలకు కేసీఆర్ కేటీఆర్లదే బాధ్యత. పోలింగ్లోగా కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెస్తారో చూద్దాం. బోరబండ, ఎర్రగడ్డ ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు అన్నమాట నిన్న. సో అక్కడ ప్రచార సభల్లో పాల్గొని ఈ విధంగా మాట్లాడాడు. బోరబండ ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, బాబా ఫసీయుద్దీన్, అజారుద్దీన్, అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్. సో వీళ్ళందరూ ఉన్నారన్నమాట అక్కడ స్టేజ్ మీద. సో అజారుద్దీన్ గారు వెంటనే ఇక్కడ రావడం జరిగింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండే లేదా ఆయన తీసుకున్న ఉద్దేశమే ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఉన్న ఓటర్లను ప్రభావితం చేయడానికే కాబట్టి ఇక్కడ తీసుకొచ్చిండు. అట్లా చూస్తున్నాడు అంతే నడమలకెళ్ళి. ఇంకేముంటుందిలే కానీ కొంచెం మీది రైట్. జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గం ఓటర్లుగా 3 సార్లు బారాసాకు అవకాశం ఇచ్చి మాగంటి గోపినాథ్ని గెలిపించారు. పేద ప్రజలకు ఆయన ఎలాంటి సేవలు చేయలేదు. నాకు మంచి స్నేహితుడు అయినప్పటికీ ఒక్కసారి కూడా నియోజకవర్గానికి నిధులు కావాలని శాసనసభలో అడగలేదు. రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలంటూ ఎప్పుడు లేఖ కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరు నవీన్ యాదవ్కు 30,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని అందించండి. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారు. ఒక్కసారి అవకాశం ఇస్తే 100 కోట్ల నిధులు తీసుకొస్తాం. అభివృద్ధి పనులన్నింటినీ నేను దగ్గరుండి చేయిస్తా అని చెప్పేసి కామన్ గా మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. మరి కామన్ గా అంటే మరి 100 కోట్లు అంటే ఒక్క నియోజకవర్గానికి 100 కోట్లు అంటే మీరు తెలంగాణ ఇవ్వాలా? ప్రతి నియోజకవర్గాన్ని అని కాదు, ఇక్కడ ఇవ్వడం అనేది కరెక్టే, అది తప్పంటలేను. కానీ ఒక్క నియోజకవర్గానికి మీరు 100 కోట్లు ఇస్తా అన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎలక్షన్లు వస్తేనే మాట్లాడలేదు. అది కామన్. మరి అది ప్రజలు గుర్తుంచుకోవాలి. అది ఎలక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిధులు ఇస్తా, 100 కోట్ల నిధులు అభివృద్ధి చేస్తా అని మాట్లాడతారు. అది అయింది లేదు, పోయింది లేదు. మస్తు మంది మాట్లాడారు. ఏ నియోజకవర్గాన్ని ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతుంది, ఒక నియోజకవర్గానికి కనీసం 50 కోట్లు కూడా వెళ్ళనేయలేదు. 119 నియోజకవర్గాలల్లో దేనికన్నా వెళ్ళనేయలేదు ఈ 2 ఏళ్ళల్లో. ఇప్పుడు ఇక్కడ గెలవతందుకు 100 కోట్ల నిధులు ఇస్తా, అభివృద్ధి చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇవన్నీ మాట్లాడతారు. కానీ అవన్నీ ప్రచారం వరకే, మనం ఎన్ని లేదు ఇట్లాంటివి. సో అది సంగతి. ఇక్కడ ఏంది, ఇది మన ఈరోజు మ్యాచ్ ఉంది. గెలుపు దూరంలో కలల కప్పు. దక్షిణాఫ్రికాతో భారత్ ఫైనల్ నేడు. మహిళల వన్డే ప్రపంచ కప్. బెస్ట్ ఆఫ్ లక్ ఇండియా ఉమెన్స్ కి. కప్పు కొట్టి చరిత్ర క్రియేట్ చేయాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు. భారత క్రికెట్ అభిమానుల చూపంతా అటువైపే. దశాబ్దాల నిరీక్షణకు తెరపడడానికి, కప్పు కల సాకారం కావడానికి భారత మహిళలకు కావాల్సింది ఇంకొక విజయమే. అంతే. ఈరోజు ఆదివారమే వన్డే ప్రపంచ కప్ ఫైనల్. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతున్న దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. సంచలన బ్యాటింగ్ తో ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదిస్తూ మేటి జట్టు ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో మట్టి కర్పించిన భారత్ రెట్టించిన ఉత్సాహంతో సమరానికి సిద్ధమైంది. ఖచ్చితంగా రెట్టించిన ఉత్సాహమే. 300 రన్లు అంటే మామూలు హిస్టారికల్ విన్. అది ఒక 7 సార్ల ఛాంపియన్. అది ఆస్ట్రేలియాను సెమీస్ లో ఓడించడం అని అంటే వాళ్ళకి ఇప్పుడు ఉండే మామూలు ఉండదు ఇంకా ఆతృత. అది ఎందుకంటే అంత పెద్ద టీమును అంత పెద్ద స్కోరు కొట్టి చేజ్ చేసినాకట ఆ ఉత్సాహం వేరే ఉంటుంది. సో ఖచ్చితంగా మన వాళ్ళు ఆ ఉత్సాహంతో ఇవాళ గెలుస్తారు కంపల్సరీ. సో గతంలో 2 సార్లు అందినట్లే అంది చేజారిన కప్పును ఈసారైనా ఒడిసి పట్టాలన్నది ఆ జట్టు పట్టుదల. 2005, 2017లో భారత్ తుది సమరంలో భంగపడింది. విజేతగా నిలవడానికి ఆ జట్టుకు ఇదో గొప్ప అవకాశం అనడంలో సందేహం లేదు. క్రికెట్ చరిత్రలో అత్యంత బలమైన జట్టైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లలో ఒక్కటి కూడా లేకుండా జరుగుతున్న తొలి ప్రపంచ కప్ ఫైనల్ ఇదే కావడం విశేషం. సో ఇప్పటిదాకా ఫైనల్ ఎప్పుడు వాళ్ళు ఉంటుండే, ఏదో ఒక జట్టు ఉంటుండే, వాళ్ళు లేరు అన్నమాట, ఇద్దరు లేరు.
సో ఫైనల్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. రిజర్వ్ డే కూడా ఉందట. అంటే ఈ రోజు కాకుంటే రేపు కూడా మనం నిర్వహించే అవకాశం ఇట్లాంటిది ఇక ఫైనల్ కు పెడతారులే, ఎందుకంటే వరల్డ్ కప్ కాబట్టి రిజర్వ్ డే ఉంటది, మంచిదే. సో మొత్తానికి అమ్మాయిలు సాధించి మన ప్రపంచ కప్ కళ నెరవేర్చాలని చెప్పేసి మా TG119 ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆల్ ద బెస్ట్. మంచిగా ఆడి మన దేశ గౌరవాన్ని ఇంకా ఈ కప్పు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అది నెక్స్ట్ చదువు. ఇది గుడిమెట్లపై గుండె ఘోష. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు. మృతుల్లో 8 మంది మహిళలు, 1 బాలుడు. రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. నిన్న చూడండి ఎట్లా మరి. శ్రీకాకుళం కాశీబుగ్గనా? అవును, శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం. అవును. కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి అనసూయ. ఎంత ఘోరం ఇది చూడండి. చిన్న పిల్లడు. ఇది ఎవరి నిర్లక్ష్యమై ఉంటుంది? ఇది 2025 అన్ని ఇసుంటి దరిద్రాలే ఉన్నాయి కదా. అవును. ఆయన 2024 పుష్ప 2 సినిమా వచ్చింది, రిలీజ్ నాడు సంజయ్ థియేటర్లో తల్లి చనిపోయింది. పిల్లడి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో తెలియదు. ఇక అక్కడ నుంచి మొదలు పెడితే మన ప్రయాగ్రాజ్లో అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ కొంతమంది మొన్న ప్రయాగ్రాజ్ కు మీరు వెళ్ళినప్పుడు మీరు చాలా సార్లు చెప్పారు ఇట్లా దునకడం చేయడం కరెక్ట్ కాదు, కొంచెం ప్రజలు కూడా ఆలోచించాలా. ఇప్పుడు మళ్ళీ విజయ్ పార్టీ సభ మీటింగ్ లో అక్కడ అది ఘోరం. మళ్ళీ ఇది ఎన్ని ఘోరాలు. ఇవి కొంచెం జాగ్రత్త ఉండాలా, ఎందుకంటే పబ్లిక్ ఉన్నప్పుడు అమ్మో బాగా పబ్లిక్ ఉన్నారు, అసలే ఇట్లాంటి బాగా జరుగుతున్నాయి మధ్యలో, ఎందుకు కొంచెం చూడండి. మళ్ళా రేపొద్దంలో దర్శనానికి, అది గుడి కాడికే అని కాదు నేను అనేది, అది గుడ లేకపోతే బడ లేకపోతే సినిమా థియేటరా లేకపోతే ఇంకొక ఈవెంటా ఇంకొక క్రికెట్ మ్యాచా ఏదన్నా కానీ పబ్లిక్ ఎక్క కనబడ్డారు అని అంటే కొంచెం వాడికి వెళ్ళి మనం తప్పుకునే ప్రయత్నం చెయ్యాలి కంపల్సరీ. ఎందుకంటే రోజులు మంచి లేవు, ఎట్లా జరుగుతుందో ఏం అర్థమైతలేదు. అయ్యో దర్శనం కోసం వెళ్ళి పాపం అంతమంది ఆలయం మెట్ల మార్గంలో తొక్కిసలాట అట్లా జరుగుతుంది. గంత మంద ఈ టెంపుల్ది ఆలయ సామర్థ్యము 2-3 వేలేనట దాని కెపాసిటీ, అంతవరకు ఉంటే మేనేజ్ చేయగలుగుతారు. కానీ ఒకటేసారి 25,000 మంది వచ్చిర్రట దర్శనానికి. 20 నుంచి 25,000 మంది దర్శనానికి వచ్చేటికి ఇది జరిగింది. చిన్న పిల్లడు పాపము, ఎంత బాధ అది. తల్లి ఏడుస్తున్నది. ఇక్కడ కూడా మృతదేహాలు ఎట్లా పడిపోయి ఉన్నాయి, ఎంత బాధ అది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం జరిగింది. కాశీబుగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది మహిళలు, 1 బాలుడు ఉన్నారు. ఇగో ఈ బాలుడే పాపం. కార్తీక ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. భక్తులంతా ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో ఉదయం 11:45 తోపులాట జరిగి అది తొక్కిసలాటకు దారితీసింది. ఇదిగో రైలింగ్ కూలడంతో ప్రమాదం. అదే ఇగో ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ. ఇది కొంచెం జాగ్రత్త అబ్బా. ఇట్లాంటిది జనసమూహంలోకి మీరు వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. ఎన్ని రకాలుగా ఘోరాలు జరుగుతున్నాయి, అవి చాలదన్నట్లు ఇట్లా. ఇదైతే కొంచెము మనకు తెలుస్తుంది కదా, బాగా పబ్లిక్ ఉన్నారు ఆ లైన్లో పోవద్దు. ఇప్పుడు ఆ లైన్ చూస్తేనే భయం పడుతుంది, అబ్బాయి అంతమంది ఉన్నారు అబ్బా ఇదేదో కథ వేరే ఉంటుంది. కొంచెం మనకు అనిపించినప్పుడు వెనక్కి తిరగడం మంచిది. ఇది ఏందో బాధ అనిపిస్తుంది. అక్రమ కేసులతో మహిళలను భయపెడుతున్నారు. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఈ మధ్య కిషన్ రెడ్డి పేరు బాగానే, అదే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసే మహిళలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో బారాస చేసిన మాదిరిగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలను భయపెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో రాష్ట్ర భాజపా మహిళా మోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బారాస కాంగ్రెస్లు మజ్లిస్కు వంగి సలాం కొడుతున్నాయి,
హైదరాబాద్ను సింగపూర్, ఇస్తాంబుల్లా మారుస్తానని చెప్పిన కేసీఆర్ చివరికి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. 2 పడక గదుల ఇళ్ల పేరిట దగా చేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం తీవ్రమైన సమస్యల్లో ఉంది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు యువతకు 4,000, మహిళలకు 2,500 స్కూటీలు, తులం బంగారం, పావలా వడ్డీ రుణాలు ఏమయ్యాయి అని అడుగుతుంది అని కిషన్ రెడ్డి గారు అయితే ప్రశ్నిస్తున్నాడు. ఇట్లా ప్రశ్నించాలా, మంచిదే. అయితే ఇక్కడ ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రశ్నించడమే కరెక్ట్ కాదు. ఇది ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి. మనం చెప్పేది అదే వాళ్ళకి. ఇప్పుడే కాదు, ప్రతి సమస్య మీద కొట్లాడాలి. ఎప్పుడు ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి మేము ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలని చెప్పి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నించాలా. కానీ ఇప్పుడు కూడా ప్రశ్నించండి, బాధ్యత అది. ఎందుకంటే మీ అభ్యర్థి కోసం మీరు ప్రచారానికి వెళ్ళింది కాబట్టి ప్రశ్నిస్తారు. అయితే ఎలక్షనే కాకుండా నార్మల్ టైంలో అయిన తర్వాత కూడా జూబ్లీహిల్స్ లో సమస్యలు ఎక్కువ ఉన్నాయని అంటున్నావు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం తీవ్రమైన సమస్యల్లో ఉంది. ఇది ఇప్పుడే గుర్తొచ్చిందా? జూబ్లీహిల్స్ లో ఇంతకుముందు ఎలక్షన్లు జరగలేవా? ఎమ్మెల్యే లేడా? ప్రభుత్వాలు లేవా తెలంగాణలో? మరి ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మంత్రి అన్నా ఇక్కడికి వచ్చి మరి ఒకసారి చూసుకొని ఎట్లుంది ఏం కథ మాట్లాడిన వాళ్ళు లేడు. ఇప్పుడు మాత్రం బాగా సమస్యలలో ఉన్నది అని చెప్పేసి మాట్లాడతారు. సరే, వాళ్ళ ప్రచారం ఏదో వాళ్ళ పాటలు వాడుతున్నారు. కానీ అది హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం. ఎస్, ఖచ్చితంగా విఫలమైంది. మస్తు ఇచ్చారు, 420 హామీలు ఉన్నాయి. అవి ఏం అమలు చేస్తారు వీళ్ళు? ఇది సాధ్యమేనా? తులం బంగారం ఎంత రేట్ ఉన్నది ఇప్పుడు? అదే ఆలోచించుకొని హామీలు ఇవ్వాలి. యువతకు అన్నారు 4,000 ఇస్తామని ప్రచారంలో వాడుకున్నారు. యువత మస్తు మంది సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే నిరుద్యోగులు బాగా కష్టపడ్డారు ఈ ఎలక్షన్ లో. అంటే ఇప్పుడు వాళ్ళ హామీలు అట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు యువత నిరుద్యోగులు సపోర్ట్ చేసింది ఇక్కడ 4,000 ఇస్తారని కాదు. ఈ బీఆర్ఎస్ మీద చిరాకు వచ్చింది వాళ్ళకు. చల్ మీరు దిగిపోరు అబ్బాయి, మొత్తం ఏడంటే ఆడ అవినీతి అయిపోయింది, అక్రమాలు అయిపోయినాయి, కబ్జాలు అయిపోతున్నాయి, ఇక మీరు విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగుల్ని పట్టించుకుంటలేరు. ఈ ఎలక్షన్ మన పరీక్షలు పెడతారు కదా, ఆ పరీక్షలు కూడా అవినీతి, అక్రమాలు, లీక్ అవ్వడాలు చాలా చేసినాం. ఈ టైంకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, ఇవన్నీ సమస్యల వల్ల చిరాకు వచ్చింది నిరుద్యోగులకి. దానివల్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఎందుకు? ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇక్కడ తెలంగాణలో. అప్పటికి బీజేపీ అంత బలంగా లేదు. సో దీనికి సపోర్ట్ చేసినా వీళ్ళు రారు కదా అన్న ఉద్దేశంతో ఉన్న పార్టీ అప్పుడు కాంగ్రెస్ కాబట్టి సపోర్ట్ చేశారు. ఇక దాన్ని అదనంగా తీసుకొని యువతకు 4,000 ఇస్తామని చెప్పేసి, స్కూటీలు ఇస్తామని, తులం బంగారం ఇస్తామని, ఆడవాళ్ళకు 2,500 ఇస్తామని, ఉచిత బస్సు అని ఇన్ని రకాలుగా చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ అమలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ విఫలమైంది ఇక్కడ. ఈయనేమంటుండు? బెదిరింపు రాజకీయాలకు భయపడేదే లేదు. మీ నకిలీ వాగ్దానాలు, దబాయింపులకు జూబ్లీహిల్స్ ఓటమితో ముగింపు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వజమెత్తింది నిన్న. సో మీరెంత బెదిరించినా సరే భయపడమని చెప్పేసి మాట్లాడుతున్నాడు ప్రచార సభలో. రాజకీయ నాయకుడు అంటే మరి అదే, ధైర్యం ఉన్నోడే రాజకీయంలో దిగాలి. మస్తు మంది బెదిరిస్తారు, ఫోన్లు చేసి బెదిరిస్తారు, ఇంటి మీదకి దాడికి వస్తారు, ఎన్నో జరుగుతాయి. రాజకీయ నాయకుడు అంటే ఉత్తగానేనా? గట్ల భయపడేటోడు ఉంటే రాజకీయాలు సో పెద్ద ముచ్చట కాదు ఇది. బెదిరించి ఎవడైనా బెదిరిస్తాడు, కానీ ధైర్యంగా ఓటరాబాయ్ అనేటట్టు ఉంటేనే రాజకీయంలో దిగాలి. పెద్ద కథ అది. అదేమనుకుంటున్నావు? రాజకీయం గవర్నమెంట్ జాబ్ కాదు. అరే సాయంత్రం అయిపోయి సాయంత్రం ఉంటాడు జాబ్ చేస్తాడు, కానీ ఇక్కడ నిన్ను ఆడంటాడు, నువ్వు అంటావు. అది అట్లా. కాబట్టి రేవంత్, మీ బెదిరింపులకు భయపడే తెలంగాణ ఇది కాదు. రాజకీయ బెదిరింపులకు తెలంగాణ ప్రజలు తలవంచరు. బారాసాను గెలిపిస్తే అన్ని పథకాలు రద్దు చేస్తానంటూ మీరు బెదిరింపులకు దిగుతున్నారు. రేవంత్, యాది పెట్టుకోండి, జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు మీ చేతగాని ప్రభుత్వం ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. మీలాగా ఎగిరిపడిన ఎంతో మంది నియంతలు పతనమయ్యారు. మీరు కూడా మినహాయింపు కాదు. ఓటమి భయంతో నియంత్రణ కోల్పోయి మీరు అహంకారంతో మాట్లాడుతున్నారు. మీ నకిలీ హామీలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో ముగుస్తాయి. మీ పదవి తాత్కాలికమే. 2 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో కేసీఆర్ సీఎంగా తిరిగి వస్తారు. జూబ్లీహిల్స్ లో ఎవరైనా కాంగ్రెస్ నేతలు ప్రజలను భయపెడితే తెలంగాణ భవన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటారా? అంతే. సో మొత్తానికి గట్టిన వార్నింగ్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మాలస్కనే చెప్పిండు,
ఇక మైక్ ఉన్నది, ఇంకొక ప్రతిపక్షం లీడర్ కాబట్టి మరి మాట్లాడాల్సిందే. అట్లా మాట్లాడితేనే మన తెలంగాణ ప్రజలకు కూడా ఒక కిక్ వస్తుంది. ఏ మంచి మాటకారి. అదే కేసీఆర్ ఎంత మాటకారు, ఈయన కూడా అంతే మాటకారి. ఈయన తక్కువ లేడు. రేవంత్ రెడ్డి కూడా మంచి మాటకారు తెలుసు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడాడు. కేసీఆర్ కి ఆపోజిట్ గా నిలబడ్డది నిజం చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కాకుండా మన రేవంత్ రెడ్డి తీరు, ఆయన నువ్వెంత నువ్వెంత అనే మాటలు మంచిగా అందరిని ఆకర్షితులు చేసినప్పుడు అప్పుడు అంతే అంతే సరైన మొగుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ వచ్చిన తర్వాత తెలిసింది సరిగ్గా లేడు అని. అధికారంలోకి వచ్చినాకట చాలా మంది కేసీఆర్ వేరా ప్రజల్లో ఉందా ఫీలింగ్. అట్లా సరే ఇక్కడ ఈ ఎలక్షన్ ఏమైతుందో మనకు తెలియదు కానీ రైట్. ఇక ఏముంది ఇక్కడ అందం ఒక్కటే కాదు అంతరంగం కూడా. ఇదేంటిది? ఇది 52% పురుషులు వెల్నెస్ అంటే కేవలం జిమ్ లేదా ఫిట్నెస్ గా మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. సో వెల్నెస్ అంటే జిమ్ కాదు, ఫిట్నెస్ కాదు, ఇంకా చాలా ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక సారాంశం అన్నమాట. అంటే ఏముంటది, అంతరంగం కూడా మంచిగా ఉండాలా, గట్లా సబ్బు పెట్టుకొని బయటకే కాదు, వ్యాయామం చేసి మనం బాడీ ఇట్లా మంచిగా ఫిట్ గా ఉంచుకోవడమే కాదు, లోపల మనసు కూడా మంచిగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, అవతల పట్ల కూడా మంచి భావన ఉండాలా, ఇవన్నీ ఉండాలని చెప్పేసి ఈ సారాంశం ఎక్కువ అద్దిగా. ఇది వ్యక్తిగత సత్సంబంధాలు 32, మానసిక స్వీయ సంరక్షణ. సరే ఈ లెక్కలు మనకు అర్థం కానీ ఇది మనకు అర్థం కాదు, బేసిక్ గా ఇది కొంచెం మనకు అర్థం కాదు. సరే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వెళ్ళిపోమా? చలో ఇప్పుడు మన నిర్మల్ జిల్లా వార్తలు చూద్దాం. నిర్మల్ గానీ ఆదిలాబాద్ గానీ. చలో ఇదేనా? ఇదే నిర్మల్. ఈనాడు నిర్మల్. ఓకే మీకు బాసరాలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పూజలు చేసిర్రట. బాసర సరస్వతి అమ్మవారిని శనివారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. దిలావర్పూర్ ఎల్లమ్మ ఆలయంలో కూడా పూజలు చేసిర్రట. సో అది టెంపుల్కి వచ్చారు, కుటుంబ సభ్యులతోటి దర్శనం చేసుకున్నారు బాసర అమ్మవారిని. మనము రోజుకొక రైతుల సమస్యలు చదువుతూనే ఉన్నాము, వస్తూనే ఉన్నాయి. ఇది కూడా అదే, ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఇది కూడా అదే. మరి టోకెన్ల కోసం నిరీక్షించి సొమ్మసిల్లట. ఇది పత్తి అమ్మాలన్నా ఏది అమ్మాలన్నా గానీ ఇట్లా టోకెన్లు. పాపం మహిళల్ని కూడా కూర్చునబెట్టిరు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక. తానూరులో టికెట్ల కోసం వరుసలో కూర్చున్న మహిళలు, వరుసలో కూర్చున్న అల్పాహారం తింటున్న మహిళలు తింటున్నారు. ఆన్య తినుడు మంచిదా? కనీసము అంటే కూర్చున్నారు, సరే కూర్చుంటే మాకెందుకని అధికారులు పోకుండా ఉండడం కంటే అలాగే అల్పాహారమో నీళ్ళు అయితే మంచిదే కదా. కానీ అది ఆలిచ్చింది కాదేమో కదా, వాళ్ళే తెచ్చుకున్నారంట. వాళ్ళే తెచ్చుకొని తింటున్నారు కదా. సరే మ్యాటర్ చదువు అర్థమవుతుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సోయా విక్రయానికి టోకెన్ల కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిఏసిఎస్ ఆధ్వర్యంలో జారీ చేస్తున్న వీటి కోసం రైతులు శుక్రవారం రాత్రే తానూరులోని డాగేపల్లి గోదాంకు చేరుకున్నారు. శనివారం ఉదయం బైన్సా పిఎస్సిఎస్ కార్యాలయానికి తానూర్ డాంగపల్లి గోదాముల వద్ద రైతులు భారీ సంఖ్యలో బారులు తీరారు. డాంగపల్లి గోదాం వద్దకు రైతులు 6 గంటలకే చేరుకున్నారు. మహిళా రైతులు గోదాం లోపల, పురుషులు బయట మధ్యాహ్నం వరకు తిండి తిప్ప లేకుండా టోకెన్ల కోసం నిరీక్షించారు. 2 పురుషులు సొమ్మసిల్లిపోయారు. స్థానికులు నీళ్లు, అల్పాహారం అందించడంతో తేరుకున్నారు. గోదాం వద్ద హోటల్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు సద్దులు తీసుకొని వచ్చారు. కొందరు హోటల్ నుంచి కిచిడి, అన్నం పొట్లాలు తెచ్చుకున్నారు. లైన్లో ఆకలి తీర్చుకున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, పిఎస్సిఎస్ చైర్మన్ నారాయణరావు పటేల్ పరిస్థితిని పరిశీలించి సిఇఓ భూమయ్యకు సూచనలు చేశారు. చివరికి 1081 మందికి టోకెన్లు ఇచ్చారు. చెప్పిన కదా నేను. ఇద్దరు సొమ్మసిల్లి పడిపోయారు కూడా. ఈ ఇద్దరు సొమ్మసిల్లి పడిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఆ ఏర్పాట్లు చేశారు. అది సో అధికారులు ఇచ్చింది కాదు, వీళ్ళకీళ్ళు తెచ్చుకున్నది కాదు. అక్కడ ఉన్న స్థానికులు గుర్తించి కొంచెం ఇచ్చారు. ఒక 10 మందికి ఇవ్వగలుగుతారు. స్థానికులు అంటే ఎంత ఇవ్వగలుగుతారు? ఇప్పుడు 1081 మంది అంటే చాలా పెద్ద. కాబట్టి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ సద్దులు తీసుకొచ్చుకొని వాళ్ళు తింటారు. ఇక్కడ రైతులు పెద్ద సంఖ్యతో వచ్చారని తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, మీరు ఈ పరిస్థితిని ఎప్పుడు పరిశీలించాలా, మీరు ఎప్పుడు అంచనా వేయాలా? 6 గంటలకు వచ్చారు. అంత నష్టం జరిగినాకనేనా మీకు అంచనా వేసుకున్నాడు?
వరదలు వచ్చిపోయినాకట ఎంత నష్టం జరిగిందో అంచనా వేసుకున్నట్టు ఇక్కడ ఇప్పుడు ఏ సీజన్ నడుస్తుంది, మీకు ఏ బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలతోటి మీరు ఇవన్నీ ఆలోచించుకోవాలా ముందే. ఆనందరావు గారు పరిస్థితి మొత్తం జరిగిపోయిన తర్వాత కాదు, అవన్నీ ముందే ఊహించుకొని ఇట్లా జనాలు ఎక్కువ వస్తారు కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకుందామని చెప్పేసి. ఎందుకంటే వేరే వార్తలు మనం వింటున్నాం కదా, ఇట్లా జరిగింది అక్కడ జరిగింది, లైన్లో నిలబడ్డారు, ఇవన్నీ మనం వింటున్నాం కాబట్టి, చదువుతున్నాం కాబట్టి అవి మన దగ్గర కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చెక్కి అని మీరు ముందే ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అట్లా తీసుకుంటే ప్రతి చోట ఎక్కడో చోట జరగడం. ఆయన భూమయ్యకు సూచనలు చేసిన తర్వాతనే ఈ 1081 మందికి టోకెన్లు ఇచ్చినట్టు. అంటే ఆయన సూచనలు చేసిన తర్వాత సరే 1081 మందికి టోకెన్లు ఇచ్చారు, ఓకే. టోకెన్లు ఇచ్చుడు ఎట్లాగో తప్పదు, అక్కడ 1000 మంది 10,000 మంది ఎంతమందికి ఉన్నా టోకెన్లు ఇచ్చుడే. కాకపోతే ఇంతమంది వస్తారని మీరు ఎందుకు ముందు అంచనా వేయలేకపోతున్నారు? అది కనీసం వాళ్ళకు ఒక మంచినీరు, ఒక 2 అరటి పండ్లు, అట్లా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తే అయిపోతుంది కదా. అంతమందికి మీరు ఏదన్నా ఉంటే ఇట్లా జనాలు వచ్చినరి వాళ్ళకి మేము ఇట్లా అల్పాహారం అందించినాం అని చెప్పేసి బిల్స్ లో రాసి పెట్టుర్రి. అది సొంత జేబులోకి వెళ్ళి పెట్టుకోకపోయినా ఇప్పుడు ఇట్లాంటివి చేస్తేనే మన వ్యవస్థలన్నీ మంచిగా నడుస్తున్నట్టు బాగుంటది. మీ డ్యూటీ కూడా మీరు మంచిగా చేసినట్టు, అక్కడ వచ్చిన 1081 మంది మిమ్మల్ని మంచిగా సార్ మంచి ఏర్పాట్లు చేసేయండు, మాకు ఎటువంటి ఇబ్బంది రానివ్వలేదు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మీకు కూడా మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటది కదా. అవును. కాబట్టి కొంచెం దయచేసి అధికారులు ఎవరైనా సరే ఇట్లాంటి రిపీట్ కాకుండా ముందే అంచనా వేసుకొని ఏర్పాట్లు చేస్తే మంచిగా ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా కాకముందే మీరు అంచనా చేసుకుని అరే ఇంతమంది వస్తారు కావచ్చు, ఒక 1000 మంది ఒక 1500 మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేయాలా, వాటర్ ప్యాకెట్లు కానీ ఏదైనా అల్పాహారం లాంటిది వాళ్ళు తెచ్చుకొని తినకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లన్నా టోకెన్లు ఇవ్వాల్సిందే, కంపల్సరీగా మీరు టోకెన్లు ఇవ్వాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇంతమంది వస్తారు అని కొంచెం అంచనా వేసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుంది రైతుల విషయంలో. మంచిర్యాల నుంచి విదేశాలకు ఏంటిది ఇది నోరు ఊరించే కలాకంద్ ఇదేనట. సో మంచిర్యాల నుంచి విదేశాలకి ఎగుమతి అవుతుందట ఇది. కలాకంద్లో అనేక రకాలున్న మంచిర్యాలలోని రతన్లాల్ హోటల్లో లభించే మిఠాయి ప్రత్యేకతే వేరు. వేడిగా ఉండి నోట్లో వేస్తే గొంతులోకి జారిపోతుంటుంది. ఒకసారి రుచి చూసిన వారు ఆ అనుభూతిని మర్చిపోలేరు. నిజంగానే కలాకండ్ మస్తు ఉంటుంది. తిన్నా ఎప్పుడన్నా? తినచ్చు, గుర్తులేదు. మజా ఉంటుంది టేస్ట్ మాత్రం. దేంతో తయారు చేస్తారు? ఇక్కడ రోజుకు 2 సార్లు ఉదయము సాయంత్రం సిద్ధం చేస్తుంటారట. ఇది స్థానిక ఎమ్మెల్యే మంచిర్యాలలో ఉంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఒక్కసారైనా రుచి చూస్తాడట. జిల్లాకు సంబంధించిన అనేక మంది రాష్ట్ర రాజధానితో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర ప్రాంతాల్లో ఉన్న వారి వద్దకు కుటుంబ సభ్యులు వెళ్ళిన ప్రతిసారి ప్రత్యేకంగా తయారు చేయించుకొని తీసుకొని వెళ్తుంటారు. ఈ రుచులకు సంబంధించింది ఈ రుచులకు ఫిదా అవ్వాల్సింది. ఇది మంచిర్యాల కలాకండ్ అన్నమాట. ప్రధాని మెచ్చిన ఇప్పపు లడ్డు అంట. ఇది నిజమే. ఇది ప్రధానమంత్రి మెచ్చుకున్నాడు ఈ లడ్డుని, మంచిదని. ఇది మనం చదవాల్సిందే, మన ఉట్నూరుది కదా. సో ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చిన ఆదివాసీ ప్రత్యేక మిఠాయి ఇప్ప పువ్వు లడ్డు ఎంతో ప్రత్యేకం. రుచికి రుచి, పోషకాల సమృద్ధిగా ఉండే ఈ లడ్డును ఇష్టపడని వారు ఉండరు. ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు కుమ్రం బాగుబాయి, మంగం రేణుకాతో పాటు మరికొందరు ఆదివాసీ మహిళలు కలిసి 2019లో ఘనంగా ఏర్పడి వీటిని తయారు చేయడం ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలతో పాటు రక్తహీనతతో బాధపడుతున్న బాలికలకు అందజేస్తున్నారు. స్థానికులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఇప్ప పువ్వు లడ్డూల గురించి తెలుసుకొని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇప్ప పువ్వు లడ్డూను తయారు చేస్తున్న ఆదివాసీ మహిళలు నిజంగానే మంచిది. నేను నిన్న మన షాప్ ఉంది నిర్మల్లో, 9 nuts మిల్లెట్ షాప్ అని, నిన్న పోయినా. ఉన్నాయి ఒక బాక్స్ ఉన్నది, చూసిన నిన్న. ఒక బాక్స్ ఉంది 150 ఎంతనో రేట్ ఉన్నది, పర్లేదు. రసగుల్లాల గురించి ఇది కాగజ్ నగర్ రసగుల్లా ఫేమస్ ఇక్కడ. బైన్సాలో కలామాట. కాగజ్ నగర్ మండలం నజ్రూల్ నగర్ చింతల మానేపల్లి మండలంలోని రవీంద్రనగర్ గ్రామాల్లో బెంగాలీలు అధికంగా ఉంటారు. వారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నమే. సంపూర్ణ స్వచ్ఛతకు బెంగాలీ గ్రామాలు నిలయంగా ఉన్నాయి. మిఠాయిల తయారీలోనూ వీరే సాటి. తెల్లని రసగుల్లాలు ఇక్కడ ఫేమస్.
చిక్కటి పాలతో పన్నీరు తయారు చేసిన అనంతరం రసగుల్లాలు తయారవుతున్నాయి. ఇక్కడ పనిచేసిన ప్రభుత్వ అధికారులు సైతం ఎక్కడ ఉన్నా తెప్పించుకుంటారు. ఇది ఆంధ్రాలో కూడా ఫేమస్ రసగుల్లాలు. అటు పోయినప్పుడల్లా మేము కూడా ఒక బాక్స్ తెచ్చుకుంటాం ఆంధ్రాకి వెళ్ళి. బట్ మన దగ్గర దొరుకుతుందని ఇప్పుడే తెలిసింది. కాగజ్ నగర్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు. ఇది బైన్సా దగ్గర. బైన్సాలో తయారు చేసే పాలకోవా మిఠాయి కలాం అంటే ఈ ప్రాంతంలోనే కాదు ఇరు రాష్ట్రాల వారికి ఇష్టం. ఆర్డర్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారంటే దాని రుచి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్కు చెందిన గోకుల్ దాస్ బైన్సాలో స్థిరపడ్డారు. పాలతో కలాం మిఠాయి తయారు చేసి విక్రయించేవారు. అతని కుమారుడు రాంప్రసాద్ సైతం దీని తయారీ నేర్చుకుని ఉపాధిగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కొడుకు భగవాన్ దాస్ కలాం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఓకే, అమెరికా, బ్రిటన్, అరబ్ దేశాల్లోని బంధువులకు తీసుకెళ్తుంటారు. అదే ఇక అటు వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు బైన్సాలో ఇది ఫేమస్, అందరికి తెలుస్తుంది కాబట్టి అరే ఫోన్ చేసి చెప్తారు, అరే అది పంపి ఒక డబ్బా అని అంటారు వాళ్ళు. అంటే ఏది కూడా ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలని పోతుర్రు అనుకో, ఒక ప్యాక్ తీసుకొని పంపిస్తారు ఆయన తోటి. ఎట్లా అది మన నిర్మల్ ఏమన్నా ఫేమస్ ఉందా ఇట్లా? మన నిర్మల్ కొయ్య బొమ్మలే నేను తీసుకెళ్ళినా కదా. ఏంటి కత్తరు పోయేటప్పుడు మా వాడికి 2 కొయ్య బొమ్మలు తీసుకుని మీ ఓనర్ మా ఓనర్కి ఫుల్ ఖుషి అయిపోయినా. తినే ఐటంలో ఏం మన నారాయణ స్వీట్ హోమ్ నుంచి బాక్స్ ఉంటది కదా. ఏం బాక్స్ అది? మన స్వీటే కానీ కొంచెం ఎట్లా పేరేం పేరు అంత గుర్తులేదు కానీ అది కలాకండ్ లెట్కనే అది మధ్యలో అది ఉంటది దొడ్డు ఉంటది. అట్లా చెప్తే ఎట్లా రా? అది ఇట్లా చూపిస్తా ఇట్లనే ఉంటది కానీ దొడ్డు ఉంటది కదా. సరే అదేందోలే అట్లా. రైట్. అమ్ముకునే దశ వమ్మైన ఆశ, అన్నదాతలను ముంచిన వర్షాలు. నిర్మల్, లోకేశ్వరం, కుబీరు, బైన్సా గ్రామీణం నుంచి మొంతా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కళ్ళల్లో ఆరబోసిన ధాన్యం, సోయా ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. పంట విక్రయించే దశలో ప్రకృతి కన్నెర చేయడంతో రైతులు కకావికలమవుతున్నారు. జిల్లాలో పంట నష్టం తీరుపై ఈనాడు న్యూస్ టుడే వాళ్ళు ఒక పరిశీలన చేసి ఒక కథనం రాసిండ్రు అన్నట్టు. సో ఈనాడు పేపర్ వాళ్ళు మంచి పని చేశారు. అయితే మనం చూసినాం పంట చేతికొచ్చింది, అమ్ముకునే దశలో ఉన్నప్పుడు అక్కడ హుస్నాబాద్ దగ్గర అనుకుంటా తారవ్వ ఆమె వీడియో వైరల్ అయింది కదా. 150 క్వింటాల్లో వరి ధాన్యము తడిసిపోయి గట్టెర్లో పడిపోయి అందులోకెళ్ళి ఎత్తుకుంటూ మొత్తుకుంటుంది పాపం, నన్ను ఆదుకోండి, నా పరిస్థితి ఎట్లా అని. అట్లాంటి దశ ఇప్పుడు ఇక్కడ మన నిర్మల్లో కొంతమందికి రైతులందరికీ. సో ఇతను కూడా ఒక బాధితుడు అన్నమాట. ఆరబోసిన ధాన్యం అడుగు భాగంలో మొలకలు వచ్చినట్టు చూపిస్తున్న రైతు పోషెట్టాడు. ఎంత కాపాడుకున్నా మొలకలు వచ్చాయి. చూసినావా? కాపాడతారు, ఏదో ఆన పడుతుంది కదా అని చెప్పేసి అన్నీ ఇప్పేసి ఉండరు కదా. సో కాపాడతారు, బోరాలు వేస్తారు, చుట్టూ బండరాళ్ళు వేసి నీళ్ళ సుక్క పోకుండా చూసుకుంటారు. కానీ ఏం చేస్తాం, మొలకలు వస్తాయి. 2.5 ఎకరాల్లో వరి సాగు చేయగా పంట బాగానే వచ్చింది. నూర్పిడి చేసి రోడ్డుపై ఆరబోసాను. మొన్నటి తుఫాను వర్షానికి పైనుంచి టార్పాలిన్లు కవర్లు కప్పిన అడుగు నుంచి నీరు పారడంతో ధాన్యం కుప్ప పొడవునా తడిసి మొలకలు వచ్చినాయి. ఇప్పుడు ధాన్యం కుప్ప ఉంటుంది కదా, కప్పినరు కానీ నీళ్లు అంతటా టచ్ అయితే మూలకు ఇట్లా కిందికి వెళ్ళి దాని చుట్టూ మొలకలు వచ్చినాయి. అది పరిస్థితి ఇప్పుడు. సో మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే 15,000 వరకు నష్టపోతాను అని చెప్పేసి ఆ రైతు చెప్తున్నాడు అనమాట. పోషెట్టి రైతు మొహల ఆయన పేరు, ఊరి పేరు. రైట్. ఇంకా భూమి లేదని కౌలుకు తీసుకుంటే మాది పిప్రి గ్రామం లోకేశ్వరంలో 6 ఎకరాల రూపాయలు 85,000కు కౌలుకు తీసుకున్న 4 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. మొత్తం 70,000 వరకు ఖర్చు అయ్యాయి. తీరా చేతికందిన పంట తీద్దామనుకునే సమయంలో కూలీల కొరత, అకాల వర్షంతో ఇప్పుడు పత్తి మొక్క నుంచి జారిపోతుందని, ₹1,00,000 వరకు నష్టపోతానని లోకేశ్వరంలోని మన హుస్సేన్ పిప్రి ఆయన చెప్తుండు. అది ఎంత ₹1,00,000 దాకా నష్టపోతా అంటే వర్షం మొత్తం పత్తి ఉన్నది, వాళ్ళు దొరకలేరు, ఎవరు పనిచేసే వాళ్ళు కూడా దొరకలేరు. ఆయన 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు, కౌలుకు తీసుకొని చేసిండు. ఆయనకు ఒక ₹80,000 ₹70,000 ఖర్చు అయింది. అరే ఇప్పుడు వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు రాలేరు. అంటే ఇప్పుడు 85 + 70 అంటే ₹1,50,000 అయింది ఇప్పుడు ఆయన. ఇప్పుడు విషయం ఏంటంటే ₹1,00,000 వరకు నష్టపోతా అని చెప్పేసి అంటున్నాడు. ఇది మరి మనం బాధపడేదే వీళ్ళ గురించి. అవును.
రైతులు ఇంత పెట్టుబడి పెట్టి నష్టపోతారు. ఇంత నష్టపోతే ప్రభుత్వం వచ్చేసి గింత ఇస్తాము అని అంటే అది ఎకరానికి 10,000 అంటే ఇప్పుడు ఆయన 4 ఎకరాలు కాబట్టి 40 వేస్తాయి. అప్పుడు ఏంది ₹1,00,000 పోయినట్టే కదా. నష్టపోతాను 1,00,000 అంటున్నాడు అంటే ఇప్పుడు ఆ 40,000 వేసుకుని ఇంకా 60,000 నష్టపోతాడు. మరి ఆయన ఇంతకు ముందు ఏదో ఒక పంటలో వచ్చిన డబ్బులే అవిటితోటి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు. ఆయన ఏం షోకులు చేసింది లేదు, ఇంకోటి ఏం చేసింది లేదు. సో అందుకనే పంటకి ఎంత అయితే పెడతారో అంత రైతులకు ఇవ్వాలి ప్రభుత్వాలు. అట్లాంటి ప్రభుత్వాలు మనకు కావాలి, అట్లాంటి రాజకీయ నాయకులు కావాలి మనకు. 8 క్వింటాలు తడిసింది అట. మాది కుబీరు మండలం రాజూర గ్రామం. 7 ఎకరాల్లో సోయా సాగు, 40 క్వింటాల్ల దిగుబడిని ఇక్కడికి మార్కెట్ యార్డులో పోసా. ఇటీవల వర్షానికి 8 క్వింటాల వరకు తడిసిపోయింది. దాదాపు 16,000 నష్టం జరిగేలా ఉంది. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని చెప్పేసి బొట్టే రాములు చెప్తున్నాడు అనమాట. అంటే అంత తక్కువ ఉంటుందేమో మరి. 8 క్వింటాలకు 16,000 అంటే 2,000 3,000 ఉంటుంది కావచ్చు. అదే 8 క్వింటాలు అంటే ఇప్పుడు ఒక బ్యాగు 40 కిలోల చొప్పున ఉంటుంది వరిది. అవునవును. 3 సంచులు వేస్తే క్వింటాల్. ఇది సోయదట. 16,000 నష్టం జరిగేలా ఉందని ఆయన బాధపడుతున్నాడు. ఇది ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడి ఇది. ఇప్పుడు ఆ 8 క్వింటాలు అమ్మితే మంచి లాభం వస్తుంది, కానీ ఆ లాభం అటు వీళ్ళు పెట్టిందే పోయింది కదా, అది బాధపడుతున్నాడు. పంట నీట మునిగింది. చదువు. మాది బైన్సా మండలం పేడపల్లి గ్రామం. 3 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వారం రోజుల క్రితమే కోతకు వచ్చిన భూమితో తేమ కారణంగా నూర్పిడి చేసేందుకు వీలు కాలేదు. అకాల వర్షంతో పొలంలో నీరు నిలిచిపోయింది. పెట్టుబడి డబ్బులు చేతికి వచ్చేసరికి వరి పరిస్థితి ఇది అని చెప్పి మండల బైన్సా పేడపల్లిలో నేలకొరిగిన పొలంలో నిలిచిన వరద నీరట. ఇది ఎవరంటున్నారు? రాచర్ల రవీందర్. సో అది ఇంకొక రైతు బాధ. అది వరి చేతికొచ్చే టైంకి వర్షం పడ్డది, మొత్తం నీళ్ళని అట్లా ఆగిపోయినాయి. ఈ వర్షం చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు, రెడీగా అమ్ముకున్నాడు. జస్ట్ ఒక ఈ పోనీ వచ్చిన వర్షం ఒక వారం తర్వాత వచ్చిన ఇదంతా వీళ్ళందరూ బయటపడిపోతుండే. అప్పుడు పడితే వాడే. కానీ ఇప్పుడు ఎంతమందికి నష్టం? అందరినీ నష్టం. ఇప్పుడు ప్రభుత్వం నష్టం అంటే ఎవరు నష్టపోయినట్టు? రాష్ట్ర ప్రజలు అందరు నష్టపోయినట్టే. ఇక్కడ రైతులే నష్టపోడు కాదు. ఇప్పుడు రైతులకు జరిగిన నష్టానికి ఎంతో కొంత ఇస్తున్నారు. ఎవరి డబ్బులు అవన్నీ? రాష్ట్ర ప్రజలు అందరి డబ్బులు. కాబట్టి ఈ వర్షం దెబ్బ ప్రజలందరికీ పడ్డది. అది పనికి మాలిన వర్షం ఇది. అమ్మాయిలు అదరగొడుతున్నారు. విరాట్ స్మృతి మందానాలను ప్రేరణతో మన వద్ద క్రికెట్లో రాణులు. సొగసైన బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్ అట. ఎవరు వీళ్ళందరూ? ధోని వర్షిత అట. పేరు మంచిగా పెట్టుకున్నారు, ధోని వర్షిత. మరి ధోని ఫ్యాన్ అయిందా? ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాకేష్ యామిని దంపతుల కూతురు ధోని వర్షిత ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు క్రికెట్ అంటే ఇష్టం. విరాట్ కోహ్లీ, స్మృతి మంతన ఆటలే ప్రేరణ. దీంతో వారు ఆడే షాట్లను నెట్స్లో సాధన చేస్తుంది. 3 ఏళ్లుగా ఎన్ఐఎస్ క్రికెట్ కోచ్ జయేంద్ర పటాస్కర్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఓపెనర్గా రాణిస్తోంది. హెచ్జిఎఫ్ అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. హెచ్సిఏ లీగ్ పోటీల్లో ఆడుతున్నారు. అమ్మాయిని ఇట్లా ఎంకరేజ్ చేయడం ముఖ్యం, చాలా ముఖ్యం. కానీ క్రికెట్ చాలా టైం నిజంగా చెప్తున్నా కదా, ఎందులో కాంపిటీషన్ లేకపోయినా, మన కబడ్డీలో కాంపిటీషన్ లేకపోయినా, దేంట్లో ఉన్నా కానీ క్రికెట్ అనేది ఒక ఇండియాలో ఒక పెద్ద గొప్ప ఆట. అలాంటిది ఇట్లా కావాలనుకుంటే వీళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా కష్టపడాలి. మరి పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండాలి. పిల్లలు కాబట్టి వాళ్ళు తొందరగా అయ్యో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళు నిరాశ చెందిన ప్రతిసారి మీరు అండదండగా ఉండండి. సో ఇక్కడ ఆదిలాబాద్ అమ్మాయి ధోని వర్షిత సో అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నదట. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, నువ్వు నేషనల్ దాకా ఇంటర్నేషనల్ దాకా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫున. తర్వాత ఇక్కడ నిర్మల్ గురించి చెప్పండి. బ్యాట్తో మెరుపులు. నిర్మల్ గ్రామీణ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కవిత మల్లేష్ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కుమార్తె పోతుగంటి భువన సోన్ కస్తూర్బాలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. 8వ తరగతి చదివే సమయంలో క్రికెట్ పై మక్కువ పెంచుకుంది. అప్పటికే సాఫ్ట్ బాల్, బేస్బాల్ జాతీయ స్థాయి పోటీలకు హాజరైంది. మితాలి రాజు స్ఫూర్తితో నిర్మల్లోని లక్కీ క్రికెట్ అకాడమీలో తర్ఫీదు పొందుతోంది. మంచి బ్యాటర్గా గుర్తింపు సాధించింది. గతేడాది పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన రాష్ట్ర టోర్నీలో పలువురి ప్రశంసలు అందుకుంది.
ఇటీవల జరిగిన జిల్లా స్థాయి SGFలో బ్యాట్తో మెరుపులు మెరిపించి జోనల్కు ఎంపికైంది. ఎప్పటికైనా ఉన్నతమైన స్థానంలో నిలవాలన్నది తన లక్ష్యమని క్రీడాకారిణి భువన చెబుతోంది. సో పోతుగంటి భువన మన నిర్మల్ జిల్లా మేడిపల్లి ఊరన్నమాట. సో క్రికెట్లో బాగా రాణిస్తుందట. ఇప్పటికే బేస్బాల్, సాఫ్ట్ బాల్ విషయంలో జాతీయ స్థాయి పోటీలకు హాజరైంది ఆల్రెడీ. తర్వాత ఇక్కడ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నీలో పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. కాబట్టి 10వ తరగతి సోన్లో చదువుతుంది ఈ అమ్మాయి. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. నిజంగా ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేస్తే మంచిది. నిర్మల్లోని లక్కీ క్రికెట్ అకాడమీ మన రోహిత్ పోయింది దానిలోకి. అచ్చా, రోహిత్ గారు పోయిందా? లక్కీ క్రికెట్ అకాడమీ ఇక్కడనే మన దగ్గరనే ఉంది. అంటే ఒక 160 మంది ఉన్నారు అందులో స్టూడెంట్స్. ఓకే, జాతీయ స్థాయిలో కూడా పోయిందంట మన లక్కీ క్రికెట్ అకాడమీ నుంచి. ఓకే, సూపర్. సో అట్లాంటి అకాడమీలు ఉండాలి నిజంగా పిల్లలకు. నిర్మల్ జిల్లాలో ఉంటే చాలా మంచిది. అదే మరి. సో ఇట్లా అమ్మాయిలు మీరు వెరీ నైస్. ఇట్లానే ఆడుతూ మీరు దేశం తరపున క్రికెట్ ఆడాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. ఇక్కడ సుచరిత నట చెన్నూరు పట్టణానికి చెందిన సుచరిత క్రికెట్లో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసుకుని హైదరాబాద్లో కొలువు చేస్తూనే అక్కడే అకాడమీలో చేరి సాధన కొనసాగిస్తోంది. మొన్నటి వరకు తెల్లవారుజామునే చెన్నూరు నుంచి తన క్రికెట్ కిట్తో మంచిర్యాల బాట పడుతుండేది. ఇక్కడే HCA శిక్షణ కేంద్రంలోనే 6 ఏళ్ల పాటు మెలకువలు నేర్చుకుంది. SGF పోటీల్లో ఉత్తమ ఆట తీరు కనబరిచి జాతీయ స్థాయికి అర్హత సాధించి ధృవీకరణ పత్రం సాధించింది. తన సొగసైన బ్యాటింగ్తో పాటు చక్కని కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆల్రౌండర్ అనమాట. ఆల్రౌండర్. సో ఇట్లా బ్యాటింగ్ బౌలింగ్ రెండు కలిపి ఉంటే అవకాశాలు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు బ్యాటింగ్ అనుకో, ఇప్పుడు ఏమైంది, రోహిత్ శర్మనే పక్కన పెడుతున్నాం. అదే ఆల్రౌండర్ అనుకో, హార్దిక్ పాండ్యా, ఆయన అందులో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. సో ఏ టీంలో అయినా ఆల్రౌండర్ కు ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి టీంలో ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది ఆల్రౌండర్. ప్రతి టీంలో ఇద్దరు, ముగ్గురిని కూడా చేసుకుంటారు. కాబట్టి ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ ఉంటే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ రెండు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కెరియర్ చాలా స్పీడప్ ఉంటుంది. అట్లా బౌలర్లు అనుకో ఓన్లీ బౌలింగ్, ఇంకేముంటుంది, చాలా మంది బౌలింగ్ ఉంటారు. బ్యాటింగ్ అనుకో, అక్కడ రోహిత్ శర్మనే పక్క పెట్టినాం. అంతకుముందు గతంలో సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళను షిఫ్ట్ల వైజ్ తీసుకుంటూ ధోని కెప్టెన్సీ ఉన్నప్పుడు అట్లా జరిగింది. కాబట్టి అదే ఇక్కడ ఆల్రౌండర్ వస్తే మాత్రం పక్క ఇక వాళ్ళకు ప్లేస్ కన్ఫర్మ్. అది అందుకని దీని ఇట్లా మీరు దృష్టి పెట్టండి. అమ్మాయిలకి ఆల్ ది బెస్ట్. తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ఆల్రౌండర్ కాబట్టి అందులో టెస్ట్ లో అవకాశం వచ్చింది, ఇప్పుడు వన్డేలో అవకాశం వచ్చింది, T20 లో కూడా అవకాశం వచ్చింది. అట్లా 3 ఉంటాయి. అరే మనోడు బ్యాటింగ్ కాకుండా కూడా బౌలింగ్ లో కూడా మనం ఎక్కడన్నా మనకు సాయం చేస్తారా, మన హెల్ప్ చేస్తారు అనే ఉద్దేశంతో అందులో తీసుకున్నారు, ఇంట్లో తీసుకున్నారు. మన అదృష్టం ఏంటంటే మన తెలుగు అబ్బాయి కావడం మన అదృష్టం. తర్వాత టెస్టులా విరాట్ కోహ్లీ చేతుల మీద క్యాప్ తీసుకున్నాడు, వన్డేలా రోహిత్ శర్మ చేతుల మీద క్యాప్ తీసుకున్నాడు. అది ఇంకా సూపర్. ఇద్దరు టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్, ఒక గ్రేట్. అది నిజంగా ఒక లెజెండ్స్ గా వాళ్ళ లెజెండ్స్ మీద చేతుల మీద తీసుకున్నందుకు ఆయన కూడా అదృష్టవంతుడే. అట్లా గ్రేట్. అది నిలబెట్టేందుకు కష్టపడుతున్నారట. భారీ వర్షాలతో నిర్మల్ గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి, మొక్కజొన్న, సోయా, పత్తి పంటలు వరదలో మునిగాయి. వరి కోసే దశలో వర్షాలు తీవ్రంగా పడి పంటలు దెబ్బతింటున్నాయని వెంకటపురం రైతులు భాస్కర్ రెడ్డి, లింగారెడ్డి, వెంకటరెడ్డి, ముత్తన్న తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. నీడవాలిన వరిని ఇలా నిలబెడుతున్నారు, చూడండి, ట్రై చేస్తున్నారు. పాపం మొత్తం ఇట్లా నీళ్ళల్లో ఉండిపోయింది, మునిగిపోయి దాన్ని మెల్లగా లేపి అట్లా నిలబెడుతున్నారు. ఇక మెల్లగా కొంచెం కష్టమైనా సరే ఓపిక తోటి చేస్తున్నారు. నిలబెట్టారు కొన్ని, ఇగో ఇవన్నీ నిలబెట్టుకుంటారు. ఇవన్నీ నీళ్ళలోనే ఉన్నాయి. చూడురు మీరు ఈనాడు డిస్ట్రిక్ట్ పేపర్ చూస్తే మీకు ఇట్లాంటి ఇమేజెస్ క్లియర్గా కనబడతాయి. నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఎండ కొడితే మళ్ళీ కొంచెం సెట్ అవుతుంది అని చెప్పేసి. సో అది రైతులకు వచ్చిన కష్టాలు ఇవన్నీ. కలెక్టర్ గారి నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యా బోధన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఖానాపూర్ మండలం మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఖగోళ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రారంభోత్సవం. విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ల్యాబ్ను ప్రారంభించి అందులోని
వస్తువులతో విద్యార్థులతో ప్రయోగాలు చేయించారు. ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చదివితే అర్థం కాని పాఠాలు ప్రయోగాత్మకంగా సులువుగా అర్థం చేసుకునేందుకు ఈ ల్యాబ్లు ఉపయోగపడతాయని చెప్పారు. కొన్నేళ్లుగా మస్కాపూర్ ఉన్నత పాఠశాల పరీక్ష ఫలితాలతో పాటు జిల్లా రాష్ట్ర స్థాయిలో పలు రంగాల్లో ప్రథమంగా నిలవడం గర్వకారణంగా ఉందని చెప్పేసి పేర్కొన్నారు. త్వరలో ఈ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్లను కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పిఎంశ్రీలో భాగంగా 50,000తో మంజూరైన క్రీడా కిట్లను పంపిణీ చేశారు. డిఓ భోజన, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రమాకాంత్, ఎంఈఓ సంధ్యారాణి, నాయకులు భూషణ్, మజిద్, దయానంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నమాట. ఇది గవర్నమెంట్ స్కూల్ది. గవర్నమెంట్ స్కూల్కి మేడం మంచిగా నిన్న ఏం చేసిందంటే ఇటు వ్యవసాయ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వీళ్ళిద్దరు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మేడం డైరెక్ట్ రాలేదు, నిర్మల్ రాలేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఏదైతున్నదో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని సందర్శించింది అన్నమాట. ఆకస్మిక తనిఖీ అంటారు కదా, అట్లా చేసింది. ఎంత మంచిగా మాట్లాడుతుందంటే పిల్లలతోని కూర్చుండి ఇదేంటిది బొమ్మ ఏమంటారు అని అంత మాట్లాడడం కూడా చాలా గొప్ప విషయం నిజం చెప్పాలంటే. అలాంటి కలెక్టర్ మనకు ఉన్నందుకు ఇప్పుడు నిర్మల్ ఉత్సవాలు కూడా మేడం చాలా చురుగ్గా పాల్గొంటుంది. అంటే తొందరగా చేయండి, ఏర్పాట్లు చేయండి, ఆ నిర్మల్ జిల్లాని మనం ఇంకా ముందు తీసుకెళ్ళాలి. పోయిన సంవత్సరం జరిగిన దాన్ని కూడా చాలా బాగా మంచిగా చేశాము. రాష్ట్ర స్థాయి గుర్తింపు కూడా మన నిర్మల్ ఉత్సవాలకు పొందినమాట. అందుకే ఈసారి కూడా మంచిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయాలని చెప్తుంది మేడం. సో ఇట్లా స్కూళ్ళను సడన్ గా విజిట్ చేయడం అయితే చాలా మంచి పని. నిజంగా ఇట్లాంటి మరికొన్ని స్కూల్ కూడా చేయండి మేడం. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు స్కూళ్ళని విజిట్ చేయండి. అక్కడ పిల్లలకు ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎట్లాంటి అసౌకర్యాలు ఉన్నాయి, ఎవరు ఎట్లా పని చేస్తున్నారో సడన్ గా వెళ్తేనే తెలుస్తుంది. 2 రోజుల ముందే తెలిసింది అనుకో, కలెక్టర్ వస్తున్నారు కాబట్టి ఆఫీసులు మంచిగా ఉండాలా, ఉపాధ్యాయులు టైంకి రావాలా, పిల్లల్ని ఏం చేస్తారంటే ఒక 4 పిల్లల్ని కూడా రెడీ చేస్తారు. అరే మేడం వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు టక్మన్ లేచి చెప్పాలా అని చెప్పేసి వాళ్ళని తయారు చేస్తారు. వాష్రూమ్లు కొంచెం నీట్ గా ఇవన్నీ ఎత్తా ఉంటారు. అట్లా అప్పుడు మీకేమనిపిస్తుంది, పోతే వెరీ గుడ్ అని చెప్పేసి ఉపాధ్యాయుల్ని వెరీ గుడ్, మీరు హెచ్ఎంగా మీరు మంచి పని చేస్తున్నారు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, పిల్లలు మంచిగా అవుతున్నారు కదా అని చెప్పేసి పోతారు. అంతే, అట్లేం ఉండదు. అందుకని తెలకుండా సడన్ గా ఉండ్రి. అంతే, ఆకస్మిక తనిఖీలు చాలా 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 మంచి అక్కడ ఉన్న పరిస్థితి అప్పటికప్పుడు ఎట్లుందో మీకు లైవ్ లో తెలుస్తుంది. ఎవరో ఒకరు చెప్పడం కాదు, ఇక మీకే తెలుస్తుంది. కాబట్టి ఈ ఆకస్మిక తనిఖీ కలెక్టర్ గారు చేయడం నిజంగా గొప్ప విషయం. చేయండి సార్, చేయండి మేడం, చేయండి. నిజంగా మంచి పనులు చేస్తున్నాను నిర్మల్ జిల్లాకి కలెక్టర్గా. గృహకాదిది ప్రకృతి చెక్కినది. ఇలాంటివి ఉంటాయి కొన్ని, మనం చూసుకోము కానీ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఇలాంటివి మనలో చాలా మంచి దొరుకుతాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలో గృహకాదిది ప్రకృతి చెక్కినది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలోకి ప్రవేశించే ముందు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు పెద్ద వృక్షాలై కలిసిపోయాయి. రాత్రి వేళల్లో నిర్మల్ వైపు వస్తున్న ప్రయాణికులకు కొద్ది దూరంలో నుంచి చూస్తే చెట్ల మధ్యలో వెలుతురు గుహలా కనిపిస్తోంది. ప్రకృతి ప్రేములకు కనువిందు చేస్తుందట. ఏముంది, ఇప్పుడు ఇరుపక్క మన అశోకుడు ఇరువైపులా చెట్లు నాటించినప్పుడు ఆ 2 చెట్లు అయినప్పుడు అది ఇట్లా 2 అంగేసినాయి. అంగేసరికి అంటే ఏమైందంటే ఒక గుహలాగా, అంటే డేలా మంచిగా ఉంది, డేలా నార్మల్ తో అనిపిస్తుంది, కానీ నైట్ అయిపోయిన తర్వాత మనం లైట్ అయితే వేసినప్పుడు లైటింగ్ బాగుంటది. ఇప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం కదా, నైట్ సీన్ లో తీస్తారు కదా డైరెక్టర్, అప్పుడు ఆ లైట్ ఎఫెక్ట్, ఆ చెట్లు, ఆ పొగ ఒకటి వేస్తారు కాబట్టి అక్కడ సీన్ బాగుంటది. అట్లాంటిది ఇక్కడ మనకు లైవ్ లో ఉన్నది అన్నమాట. నర్సాపూర్ జీ దగ్గర మీరు చూడండి, నర్సాపూర్ జీ మండల కేంద్రంలో దొంగతనాల నియంత్రణకు బైన్సా తరహాలో గస్తీ అట. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటుతున్న అదనపు ఎస్పీ అవినాష్ కుమార్. దొంగతనాల నివారణకు ముదోల్లో బైన్సాలో మాదిరిగా రాత్రి వేళల్లో ప్రతిరోజు సిఐ ఎస్ఐ స్థాయి అధికారులతో గస్తీ నిర్వహిస్తున్నామని అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. శనివారం ముదోల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఆయనకు సిఐ ఎస్ఐలు మల్లేష్, బిట్లా పెర్సెస్లు ప్రత్యేక పోలీసులతో కవాతు నిర్వహించి స్వాగతం పలికారు. సో ఓకే, నెక్స్ట్. విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్. పాఠశాలలో తోటి విద్యార్థితో గొడవపడి గాయపరిచినందుకు మరో విద్యార్థిని ప్రిన్సిపాల్ చితకబాదిన సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం
హత్గాం గ్రామానికి చెందిన శృతిక లోకేశ్వరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. అరే 2వ తరగతి. శుక్రవారం అదే తరగతికి చెందిన మరో విద్యార్థినితో గొడవ పడింది. డస్టర్తో తలపై కొట్టగా ఎదుటి విద్యార్థికి గాయమైంది. పాఠశాల ప్రిన్సిపాల్ దివ్య శృతికను మందలించే క్రమంలో ఆగ్రహంతో చేయి చేసుకుంది. ఇంటికి వెళ్లిన విద్యార్థిని రాత్రి జ్వరంతో ఆహారం తీసుకోకుండా పడుకుంది. ఉదయం కూతురును పరిశీలించిన తల్లిదండ్రులు వీపుపై దెబ్బలు కనిపించడంతో ప్రిన్సిపల్ చితకబాదిన ఘటన బయటపడింది. శనివారం ఉదయం విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన బస్సును తల్లిదండ్రులు ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ చిన్నారి తప్పు చేస్తే మందలించాలి, కానీ శరీరం కమిలిపోయేలా కొట్టడం ఏంటని ప్రశ్నించిన విద్యార్థిని తండ్రి సాయన లోకేశ్వరంలో ఎస్ఐ అశోక్ను కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపల్కు ప్రశ్నించగా శృతిక తోటి విద్యార్థిగా ఇట్లా గాయం అంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయిని కొట్టింది, ఆ అమ్మాయికి గాయమైంది. సో ఆ క్రమంలో మరి అట్లా కొట్టుడు తప్పు కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని కొట్టే ప్రయత్నం చేసింది. కాకపోతే కొంచెం గట్టి కొట్టినట్టుంది, ఎక్కువ కొట్టిందో ఏందో కానీ పాపం పిల్లకు వీపుకు గాయమైందట. అది కాదు, దానివల్ల జ్వరం రావడం. ఈ మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. అవును, ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత అది పోయి ప్రిన్సిపల్ చెప్పిండ్రు. ఒక పాప ఆ ప్రిన్సిపల్ పోతే ఆయన వచ్చిండు. ఆయన వచ్చి కోపదుట్టుడై ఎవరైతే వేరే అమ్మాయి కొట్టిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని చితకబాదిండు. చితకబాదిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది కదా. ఆ రోజు అన్నం తినలేదు కదా నన్ను ప్రిన్సిపల్ కొట్టిండని చెప్పేసి. కొట్టిన తర్వాత మొత్తం జ్వరం వచ్చిందంట. చూసేసరికంటే వీపు మీద చూస్తే మొత్తం అన్ని దెబ్బలు ఉన్నాయి. ఏం జరిగిందమ్మా అని అడిగితే అప్పుడు ఇట్లా పలానా ప్రిన్సిపాల్ కొట్టిండు, మమ్మల్ని నన్ను కొట్టిండు, మేము ఇద్దరం కొట్టుకుంటా అని చెప్పి ఆ అమ్మాయి అప్పుడు చెప్పింది. అయితే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఆ బస్సును ఆపేసారు. బస్సును ఆపేసిన తర్వాత ఇక ఎట్లా బస్సును ఆపేస్తే ఎట్లా వాళ్ళు రావాలి కదా. ఆ యాజమాన్యం వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చి ఇట్లా సరే సార్ మేము మాట్లాడతాం చేస్తామని చెప్పినా కానీ ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే మరి ఇంత కొట్టడం కూడా తప్పు కదా అని చెప్పి కొట్టద్దు అని చెప్పేసి ఆయన పేరెంట్స్ డైరెక్ట్ మన పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసారు. అది జరిగింది. సో ప్రిన్సిపాల్స్ టీచర్లు అన్నాక కొడతారు, పిల్లల్ని కొట్టకపోతే కూడా నడవదు, కానీ మరి అంతగానం కొట్టాల్సిన కరెక్ట్ కాదు. సో మరి పిల్లలు అంత గాయపడేంత కొడితే కూడా అది కరెక్ట్ కాదు. మధ్యవర్తిత్వం సత్వర పరిష్కారం అట. సత్ఫలితాలు ఇస్తున్న విధానం ఇది. న్యాయస్థానాల్లో రోజు రోజుకు పలు రకాల దావాల సంఖ్య అధికమవుతోంది. దీంతో న్యాయస్థానాలపై పనిభారం పెరుగుతోంది. కక్షిదారులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృధా చేసుకోవాల్సి వస్తోంది. దీన్ని నివారించడానికి ఉన్నత న్యాయస్థానం మధ్యవర్తిత్వ విధానం ప్రవేశపెట్టింది, మీడియేషన్ అట. ఈ విధానాన్ని మరింత విస్తృతం చేయడానికి ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల కొత్త న్యాయవాదులకు ఆదివారం నుంచి మరో 6వ తేదీ వరకు నిర్మల్లో శిక్షణా తరగతులు ప్రారంభించనున్నారు. దీనికి మీడియేషన్ కమిటీ చైర్మన్ జస్టిస్ కె లక్ష్మణ్ హాజరు కానున్నారు. సో కొత్త విధానం అన్నమాట. కేసులు బాగా వస్తున్నాయి, ఓడుస్తలేదు తీర్పు ఇచ్చుడు, కాబట్టి జనాలకు ఇబ్బంది అవుతుంది, ఖర్చు అయిపోతుంది, సమయం ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కొంచెం ఇంత ల్యాగ్ అవ్వకుండా ఉండడానికి ఒక మీడియేషన్ విధానం అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు అనమాట. సో దానికి అంతటా ఇట్లాంటి ఏర్పాటు కావాలని చెప్పేసి ఈ న్యూస్. సో కుటుంబ తగాదాలు, విడాకులు, వృద్ధి, పిల్లల కస్టడీ, కుటుంబ ఆస్తుల పంపిణీ, సివిల్ తగాదాలు, రాజీ పడగల క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాణిజ్యపరమైన కేసులు, ఈ తరహా కేసులు ఈ మీడియేషన్ విధానంలో చర్చకు వస్తాయన్నమాట. సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు గారు చెప్తున్నారు. మధ్యవర్తిత్వ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం కలిసి రావడంతో పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రాజీ మార్గం ద్వారా దావాలను పరిష్కరించుకోవడంతో కక్షిదారుల్లో మనస్పర్ధలు కూడా ఉండవు. ఇది కరెక్టే. ఎందుకంటే మన ఇద్దరం గొడవ అయింది, ఆ పంచాయతీ కోర్టు తీర్చాలి అని అంటే మస్తు టైం పడుతుంది. నీకు డబ్బు ఖర్చు, నాకు డబ్బు ఖర్చు, నీకు మనశ్శాంతి ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు. సో ఇవన్నీ ఎందుకు? ఈ మధ్యవర్తిత్వ విధానాన్ని యూజ్ చేసుకుంటే ఇంత మనం ఇప్పుడు కోర్టు ద్వారా న్యాయము ఇట్లాంటివి జరిగినాయి అనుకో, ఒకటికి న్యాయం ఇంకోటికి అన్యాయం అవుతుంది ఎట్లన్నా. కాబట్టి నీకు కోపం నాకు కోపం ఉంటది. ఎవరికైనా ఖచ్చితంగా అరే మొత్తం ఆడికి న్యాయం జరిగిందని చెప్పి ఆ పగ, ద్వేషం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అట్లా పెరగకుండా ఉండడానికి ఈ మధ్యవర్తిత్వ విధానం అనేది ఇక్కడ ఏమవుతుందంటే రాజీ విధానం. ఇప్పుడు గొడవ అయింది సరే, ఆ టైంలో ఆవేశంలో జరిగిపోయింది. ఈ రాజీ విధానం ఏంది? కొంచెం మళ్ళీ అర్థం చేసుకోవడం అన్నట్టు. ఇక నువ్వు కూడా రాజుకి వచ్చి, నేను కూడా రాజుకి వచ్చి, సరే
వీళ్ళతోటి మధ్యలో పెట్టుకొని పెద్దలను అవును. మాట్లాడుకున్నాం అనుకో ఏమవుతుంది, క్లియర్ అయిపోతుంది. సో సమస్య క్లియర్ అవుతుంది, మన మధ్యలో అంత మనస్పార్థలు అనేవి ఉండవు. ఇది మంచి విషయమే. అవును. క్షుద్ర పూజలు సహజీవనం పేరిట మోసాలట. ఇక్కడ ఇది ఆదిలాబాద్ నేర విభాగం. అమ్మాయిల గొంతు మార్చి ఆదిలాబాద్కు చెందిన వ్యక్తి నుంచి రూపాయలు 8 లక్షలు కాజేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. కాగా ఈ ముఠాను జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టగా వారు పలు రకాల మోసాలు చేస్తున్నట్లు వెలుగు చూసింది. ఆదిలాబాద్ 1 టౌన్ మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్లు బి సునీల్ కుమార్, ప్రేమ్ కుమార్లుతో కలిసి డిఎస్పీ జీవన్ రెడ్డి శనివారం వివరాల్ని వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన మాలోత్ మంజీ, బుక్య గణేష్, రూపావత్ శ్రావణ్ కుమార్ మరో బాలుడు 16 సంవత్సరాలు ముఠాగా ఏర్పడి శాంతి కోసం క్షుద్ర పూజలు చేస్తామన్న వీడియోలు, సహజీవనం చేయడానికి అమ్మాయిలు ఉన్నారంటూ అందమైన యువతులు చిత్రాలను, మ్యారేజ్ బ్యూరో అంటూ చరవాణి నంబర్లను సామాజిక మాధ్యమాల్లో పెట్టి మోసాలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. ముఠా సభ్యులు మెదక్ జిల్లా నిజాంపేట్, పిఎస్ కామారెడ్డి జిల్లా లింగంపేటలో, బెంగళూరులో ఇదే విధంగా మోసాలు చేస్తున్నట్లు కేసులు నమోదయ్యాయని అన్నారు. వారి వద్ద నుంచి ఐఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది ఎట్లా అంటే మోసం అన్నట్టు. ఇప్పుడు ఎట్లా ఫేస్బుక్ లా ఒక అమ్మాయి ఫోటో పెడతారు, ఇగో ఈ నంబర్ కు ఫోన్ చేసినావంటే ఇగో ఈ అమ్మాయి ఇదో నువ్వు మాట్లాడచ్చు, మంచిగా ఫ్రెండ్స్ చేయొచ్చు, నీకు దోస్తాన్ చేయొచ్చు అని చెప్పి చెప్తారు. క్షుద్ర పూజలు ఒకటి, మళ్ళా ఈ అమ్మాయిల ట్రాప్ ఒకటి. అది వీళ్ళు ఎవరో కాదు, ఇది చేసింది మన దగ్గర వాళ్ళే. మెదకు, కామారెడ్డి, సూర్యాపేట, మన తెలంగాణ వాళ్ళే. అవును, వీళ్ళే కలిసి ఇట్లాంటి డ్రామా మన ఆదిలాబాద్ దగ్గర ఆడిండ్రు అనమాట. సో ఆ ముఠాన్ని పట్టుకొని వివరాలు జీవన్ రెడ్డి గారు పట్టుకొని వాళ్ళకు అంటే ఎంక్వైరీ చేసిండు. ఆయన ఫస్ట్ కూడా వీళ్ళు ఎట్లా 3 ముఠాన్ని అరెస్ట్ చేసిన ఆయన మొత్తానికి అయితే నార్మల్ గా వీళ్ళకు గొంతు మార్చి మాట్లాడినట్టు, గొంతు మార్చి మాట్లాడిన వాళ్ళని పట్టుకున్నారు. అరే ఎట్లా మీరు అట్లా, ఇదొక రకం మోసం అని. ఇది పాత పట్టుకున్న తర్వాత వాళ్ళని అది చేసిర్రు, విచారణ జరిపారు. మరి మీరు ఇంకా ఏమేం చేస్తున్నారు అదే కామన్ అనేసరికి అంటే వాళ్ళు మొత్తం బయటపడ్డది వాళ్ళ జాతకం అంతా. అదే కడెం ప్రాజెక్టులో దూకి అంధ ఉపాధ్యాయుడి గల్లంతు. ప్రాజెక్టులో దూకే ముందు దిగిన ఫోటో అతను. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో శనివారం మధ్యాహ్నం పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ అంధ ఉపాధ్యాయుడు దూకి గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఆయన వెంట వచ్చిన కారు డ్రైవర్, అక్కడే ఉన్న నీటిపారుదల శాఖ సిబ్బంది కడెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సాయి కిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎస్ఐ బంధుమిత్రులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన కసుకుంట్ల రాజశేఖర్ రెడ్డి 37 ఏళ్లుంటాయి. కరీంనగర్ పట్టణంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అక్కడే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య సిద్దిపేట జిల్లాలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 10 ఏళ్లలోపు 2 పిల్లలు ఉన్నారు. ఖానాపూర్లో వివాహం చేసుకొని రాజశేఖర్ రెడ్డి ఒక్కరే అద్దె కారులో బయలుదేరారు. వివాహం కోసమని రాజశేఖర్ రెడ్డి ఒక్కరే బయలుదేరారు, పెళ్లి కానీ. మార్గ మధ్యలో కడెం ప్రాజెక్టు చూసొద్దామని డ్రైవర్కి చెప్పి జలాశయంపైకి వెళ్ళారు. అక్కడ డ్రైవర్ ఆయనను ఫోటోలు తీశారు. ప్రాజెక్టు గోడ దగ్గర నిలబడి నీరు ఎటువైపు ఉందని ఆరా తీసి దాహంతో ఉంది, నీళ్ల సీసా తెమ్మని డ్రైవర్ను కారు వద్దకు పంపారు. వెంటనే తన జేబులోని సెల్ ఫోన్, ఐడి కార్డు తదితర కట్టపై పెట్టి చెప్పులు వదిలేసి ప్రాజెక్టులో దూకారు. డ్రైవర్ అక్కడ ఉన్నవారు విషయాన్ని పోలీసులకు తెలిపారు. కాగా డ్రైవర్ వీరస్వామిని పోలీసులు ఠానాకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన ప్రాజెక్టులో ఎందుకు దూకారన్నది తెలియరాలేదు. ఎంత ఘోరం ఇది! మొత్తం ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నాడు. పెళ్లికి వెళ్తానని చెప్పి 2 టీచర్లే 10 ఏళ్ళ లోపు 2 పిల్లలు ఉన్నారు. ఈయనకి ఏం బాధ వచ్చిందో. మళ్ళీ ఉపాధ్యాయుడు కదా, నార్మల్ వ్యక్తి కాదు. ఉపాధ్యాయుడు మంచి సాలరీ ఉంటది, మంచి కుటుంబము, మంచిగానే ఉన్నాడు. ఎందుకు అసలు ఇట్లా చేసుకున్నాడు? ఆ వివరాలు ఏందో తెలియలేదట కానీ పాపం. సో కడెం మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్కు ఈ విషయం తెలియడంతో ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. గల్లంతైన ఉపాధ్యాయుడి కోసం గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. తహసీల్దార్ ప్రభాకర్, ఎస్ఐ సాయి కిరణ్, కాంగ్రెస్ నాయకులు ఆయన వెంట ఉన్నారట. ఎందుకు చేసుకున్నాడో మరి. అది
చేసుకోకుండా అబ్బా, పిల్లలు భార్య పిల్లలు ఎట్లా? ఇప్పుడు కష్టాలు ఉన్నోళ్ళు చేసుకుంటున్నారు, మీకు మంచిగానే ఉన్నారు కదా. అవును. సరే, ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది, డబ్బులు ఉంటేనే అన్నీ ఉన్నట్టు కాదు, కానీ సమస్యలు అన్నాకంట ఉంటాయి, దాన్ని పరిష్కరించుకొని మాట్లాడుకోండి. కానీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ముదోల్ గ్రామ సమీపంలోని ఖజానా చెరువు నిండితే అక్కడి ప్రజలకు కష్టాలను తెస్తోంది. ఆ నీరంతా రహదారిపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వంతెన నిర్మిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందట. ముదోల్లోని ఖజానా చెరువులో కొంత భాగం కబ్జాకు గురైంది. కబ్జా అయిందంటే ఏడికత్తాయి నీళ్ళు? ఇళ్ళకి వస్తాయి. ఈడ రోడ్డు మీకు వస్తున్నది, రోడ్డు మీకు వెళ్ళి ఇళ్ళకి కూడా వర్షం ఎక్కువ పడ్డదంటే నీళ్ళు ఎక్కడ పోతాయి? ఇది కబ్జాలు చేసేటోడు వాడు ఎవడు చేస్తున్నాడో, వాడికి ఎవడు పర్మిషన్లు ఇస్తున్నారో, ఏ అధికారులు మరి అండగా ఉంటున్నారో తెలియదు. కానీ ఈ సమస్యలు అన్నింటికి కారణం అదే. ఈ తుఫాన్లు వర్షాలు బాగా పడ్డప్పుడు ఇల్లు మునిగిపోవడం కారణం ఈ కబ్జాదారులే. ఈ కబ్జా చేసిన వాళ్ళని అనాల. ఇట్లా వచ్చినప్పుడే ఇట్లా స్పందిస్తారు. అంతే, ఇట్లా ప్రతిపాదనలు అంతే, ప్రతిపాదన పంచాయతీరాజ్ శాఖ రహదారి ఎత్తు పెంచి వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. గతంలో నిర్మించిన రహదారిపై వంతెన లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. నిధులు రాగానే వంతెన నిర్మాణం చేపడతాం. నిధులు వస్తాయి. నిధులు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వంతెన చేస్తారు? ఎన్నిసార్లు ఆనలు వాడి ఎన్నిసార్లు ఇట్లా రహదారి మీదకి నీళ్ళు వస్తాయి. అసలు మీరు అసలు ముచ్చట మర్చిపోతున్నారు. ఇక్కడ కబ్జాదారులు ఎవరు కబ్జా చేశారో అది గుర్తించాలి. అది గుర్తించి కూలగొట్టారు అవసరం అయితే. అట్లా కానీ ఇక అది మర్చిపోతున్నారు నడమల. ఇక వంతెన కావాలి కదా, సరే వంతెన కడదు అంతే. మరి నీళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వస్తుంది? కారణం ఏంది మరి? ఇది మరి ఓడి కబ్జా చేసిండు అని గుర్తించాలా? అదే కదా, నేను అది చేసిన తర్వాత ఇవన్నీ చేయాలా? ఇది మేమున్నాం మీకు తోడుగా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఇవాళ కూడా ఒకటే సమస్య వచ్చినట్టున్నది నిర్మల్కు సంబంధించి. కాబట్టి నిర్మల్లోని ఆదర్శ నగర్ వశిష్ఠ ఉన్నత పాఠశాల వెనుక ప్రాంతంలో మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని చెప్పేసి అక్కడ స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు. సిబ్బందితో తొలగింపజేయిస్తాం అని చెప్పేసి దేవదాస్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నిర్మల్ వ్యక్తి అంటున్నాడు అన్నమాట. ఈ అధికారి సిబ్బందితో తొలగింపజేస్తాం అయిపోయింది అంటే చేస్తారు. ఈ క్వశ్చన్ అడగడంతోనే చేపిస్తారు కావచ్చు, సమాధానం కూడా వచ్చింది. కాబట్టి మీరు కూడా ఇట్లాంటివి చేపిస్తే రోజు 4 ఏది ఈ రోజు ఒకటే, నిన్న ఒకటే, ఈ రోజు ఒకటే, ఇక రేపు ఉండకపోవచ్చు మాక్సిమం తెలిసి. సో అది సంగతి, టైం లేదు, చూడాలి మరి. అట్లా దీనైతే జిల్లా ప్రజలు మీరైతే దీన్ని గుర్తించండి అబ్బా. మీరు ఆదిలాబాద్ మన నిర్మల్ జిల్లా పేపర్ చూస్తారు కదా, పేపర్ తిప్పంగానే మేమున్నా మీకు తోడుగా ఇది ఆడుందో చూడరు. ఫస్ట్ మీరు ఏ వార్త చూడకుర్రి, ఫస్ట్ దీనికే రండి. ఫస్ట్ దీనికి వచ్చి ఈ నంబరు కొట్టుర్రి, వాట్సాప్ చేయరు. మీ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే అది వాట్సాప్ చేసిన తర్వాత అప్పుడు పేపర్ చూడరు. రాలేదా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ డే వచ్చిందా రాలేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. రాలేదనుకో మళ్ళీ కంప్లైంట్ ఇవ్వరు, వస్తుంది కంపల్సరీ. రైట్, చిన్నారుల సాహసం చేసేలా. అచ్చా, వాళ్ళకు పిల్లలకు శిక్షణ పోలీసులు సైనికులుగా శిక్షణ పొందే సమయంలో ఇట్లాంటి వాళ్ళు సాహసాలు చేసేటట్టు సులభంగా అవుతుందని చెప్పేసి ఇది మంచిది. దివ్యానగర్ మున్సిపల్ పార్క్ లో దీన్ని సిద్ధం చేశారట. దివ్యానగర్ అక్కడ ఏకాగ్రత క్రమశిక్షణ ముందు చూపు ఉంటేనే ఇది సులభం అవుతుంది. ఫలితంగా పిల్లల ఆసక్తి నెలకొంటుంది. నిజమే, ఇప్పుడు పిల్లలు వాకింగ్ కో జాగింగ్ కో వచ్చినప్పుడు ఇవి చూసారు అనుకో, ఇవి ఏంది, ఇవి ఎట్లా ఆడాలా, వీటితోటి ఏం చేయాలా అని అనుకుంటారు. అప్పుడు పిల్లలకి వీటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది పోలీసులు సైనికులు ఇవి వాడతారు, ఇట్లా ఎక్కుతారు, ఇట్లా దిగుతారు, ఇవన్నీ తెలిసి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో అట్లాంటివి ఏర్పాటు చేయాలి. ఇది నిన్న అన్నారు నాతో, ఏమైంది? చెరువులో పడి వృద్ధురాలు మృతి నిన్న ఇక్కడనే బాగలవాడ చెందిన భూదేవట. ఇక్కడనే మన చెరువు ఉంది కదా బంగల్పేట, ఆ చెరువులో పడి చనిపోయింది. గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేకుండా ఉన్న ఈమె శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో శనివారం స్థానిక ధర్మసాగర్ చెరువులో మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా భూదేవిగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారట. ఏమోలే. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అని చెప్పేసి, ప్రజా సంక్షేమానికి అయితే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పేసి మన
కూచాడి శ్రీహర్రావు గారు అయితే అంటున్నారు. డిసిసి అధ్యక్షులు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని డిసిసి అధ్యక్షుడు కూచాడి శ్రీహర్రావు అన్నారు. శనివారం నిర్మల్లోని ఆయన నివాస గృహ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణచాంద మండలం పీచర మాజీ ఎంపీటీసీ సభ్యుడు భూమన్న తదితరులు బారాస నుంచి కాంగ్రెస్లో చేరారు. నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు రాజేశ్వర, నాయకులు నరేష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, లింగారెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది పీచర్లో చిన్న కార్యక్రమం జరిగింది నిన్న. ఈ యాగశాలను పరిశీలిస్తున్నాడు శ్రీహర్రావు. ఇక్కడ పోచమ్మ టెంపుల్లో పోచమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన ఘనంగా నిర్వహిద్దామని డిసిసి అధ్యక్షుడు కూచాడి శ్రీహర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం అడెల్లి మహాపోచమ్మ నూతన ఆలయాన్ని ఆయన సందర్శించారట. ఇదంతా యాగశాల. అక్కడ ఎట్లా ఇప్పుడు నడుస్తుంది 7వ తారీఖు నుంచి అది ఉంది కదా, అదే అక్కడికి వెళ్ళి పరిశీలించాడు అన్నమాట. ఓకే, ఇది సారంగపూరు, ఇది మన లక్ష్మణచంద మండలం. రెండు చేసింది వాళ్ళు. అంటే ఇక్కడ లక్ష్మణచందలో పని అయిపోగానే మళ్ళీ ఈడికి పోయినా అన్నమాట. ఈడికి పోయి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి. మనం రోజు చెప్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా మహాలాలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాడు ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు. సో ఈ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయిస్తే మంచిది. అవును, దళారులను నమ్మి వాళ్ళు ఇక ఏమి మొత్తం తడిసిపోయింది, ధాన్యం ఎవరు కొంటారనే భయభ్రాంతులు వాళ్ళు గురి చేసినా కూడా మీరు భయపడకుండా గవర్నమెంట్ దాంట్లోనే మీరు ఎట్లా అమ్ముకొని ఇక్కడనే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. రైతులకు అసౌకర్యాలు తలెత్తనీయొద్దు అని చెప్పేసి అభిలాష కలెక్టర్ గారు అంటున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఖానాపూర్లో కదా, కడెం ఖానాపూర్. సో అక్కడ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గారు అండ్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు ప్రారంభించారు. రైతులకు అసౌకర్యాలు తలెత్తనీయకుండా చూసుకోమని చెప్పేసి అక్కడి అధికారులకు చెప్పారు అన్నమాట. నీటిలో మునిగి మత్స్యకారుడు పోషణ అన్నట. లక్ష్మణచంద మండలం వాడ్యాల గ్రామానికి చెందిన మత్స్యకారుడు పోషణ నీటిలో మునిగి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం వడ్యాల శివారులో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలను పట్టేందుకు వినియోగించే వల ప్రమాదవశాత్తు అతడి కాలుకు చుట్టుకోవడంతో కథ. ప్రమాదవశాత్తు అది కావాలని చేస్తున్నది కాదు. చేపలను పట్టేందుకు వినియోగించే వల ప్రమాదవశాత్తు అతడి కాలుకు చుట్టుకోవడంతో నీటిలో పడిపోయారు. ఈత కొట్టే అవకాశం లేక నీట మునిగి ఊపిరాడక మృతి చెందారు. సాయంత్రం వరకు అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనుమానంతో చెరువులో గాలిస్తే శనివారం ఉదయం మృతదేహం బయటపడింది. అది సాయంత్రం దాకా వాళ్ళకు కూడా తెలియదు. మత్స్యకారులు కూడా ఎన్నో ఉంటాయి, వాళ్ళకు కూడా ప్రమాదాలు. అదే మీరు మొన్న చూసిర్రా, చెరువులకు పోతారు, ప్రాజెక్టు ఇద్దరు వెళ్ళి మాట వెళ్ళిపోయారు, బయట పడ్డాడు. ఒకళ్ళు ఏమో అక్కడ వాళ్ళవి కూడా రిస్క్ పని లేదు. వాళ్ళు నిజంగానే జాగ్రత్త ఉండాలి. ఈ వలయుడు వాళ్ళు వేసుకునే ఎప్పుడు వల వేస్తారు, చేపలు పడతారు, కానీ ప్రమాదం ఎట్లా జరిగింది? కాళ్ళకు చుట్టుకొని అదే వాళ్ళకి అలవాటైందే, కానీ అనుకోకుండా కాలుకు చుట్టుకొని బయటకు వెళ్ళిన పరిస్థితి అయిపోయింది. అంత ప్రమాదకరమైన పనులు వాళ్ళవి పాపం మత్స్యకారులై. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేతనట. ఎక్కడ? నిర్మల్ పట్టణంలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల మరమ్మతుల దృష్టి ఆదివారం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నారాయణ రెడ్డి మార్కెట్, పాత బస్టాండ్, పింజరగుట్ట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని చెప్పేసి డిఈ నాగరాజు గారు తెలుపుతున్నారు. ప్రణాళికతో చదివి 10లో మెరవాలి అని చెప్పేసి మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో సహపంక్తి భోజనం చేస్తున్న డిఈఓ భోజన్న. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పిల్లడు అది మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్య. 25 ఏళ్ళు ఉంటుంది శ్రీరామ్కి. మద్యం మత్తులో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడట. జామ్ గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను శ్రీరామ్ అని చెప్పేసి. అచ్చా, ఇక్కడ సమస్య ఉన్నదలే. రసూల్ ప్రకాష్ మొదటి భార్య కుమారుడు. శ్రీరామ్ శారీరక ఎదుగుదల లేదు, అతడికి వివాహం కాలేదు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులోనే ఇంట్లో ఊరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో పాపం 25 ఏళ్ళకే ఏజ్ అయిపోయింది అనుకుంటాడు పిల్లడు. అంటే ఆయన సమస్య వేరే ఉన్నది, ఎదుగుతలేడు, శారీరకంగా ఎదుగుతలేడు, పెళ్ళి అవుతలేదు. వెలుగు
జిల్లా పేపర్ ఒకసారి చూద్దాం మనం. సో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 4 జిల్లాలకు సంబంధించి ఇప్పుడు న్యూస్ ఏముందో చూద్దాం. లోక్ అదాలత్ నిర్వహణపై రేపు సమావేశం. ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని కోర్టు భవనంలో పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవి రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఏ జిల్లా అంటే ఆసిఫాబాద్ జిల్లాలో. సో లోక్ అదాలత్ నిర్వహణపై సమావేశం ఉంటుందట. తర్వాత గూడెం గుట్టపై కార్తీక సందడి. దండేపల్లి న్యూస్ ఇది. గూడెం గుట్టపై శనివారం కార్తీక సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సమీప గోదావరి నదిలో పుణ్యస్నానం చేశారు. అనంతరం 595 మంది దంపతులు రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. సో అక్కడ టెంపుల్లో భక్తులు, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్న భక్తులు, స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు. ఇది దండేపల్లిలో ఆలయం న్యూస్. పోచమ్మ తల్లి పునఃప్రతిష్టకు రావాలని చెప్పేసి ఇక్కడ మంత్రి సురేఖను ఆహ్వానిస్తున్నారు. మాజీ మంత్రి ఇది మనం ఇదివరకు ఆల్రెడీ చదువుకున్నాం. ఠానా నుంచి పరారైన నిందితుడి అరెస్టు. సో జైలు నుంచి తప్పించుకున్నాడు, ఆయనను మళ్ళీ అరెస్ట్ చేసిండు అనమాట. ఎక్కడ ఇది బోత్ పోలీస్ స్టేషన్ నుంచి పరారైన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శ్రీ సాయి తెలిపిండు అనమాట. కోతుల బారి నుంచి పంటలను కాపాడండి అని చెప్పేసి ఇది కుంటాల న్యూస్ అనమాట. కుంటాల శివారులోని పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయని వాటి నుంచి రక్షించాలని చెప్పేసి ఆయన శర్వణకు వినతి పత్రం అందజేశారనమాట. ఆయన త్వరలోనే కోతులను దూరంగా తరలిస్తామని హామీ ఇచ్చారు. రైతులు రఘు రాజేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను చెప్పిన విద్యార్థిని చిత్కబద్ధ. ఇంకోటి ఏంటంటే ఈ కోతులు నిర్మల్లో కూడా చాలా ఉన్నాయి, బాగున్నాయి. ఇది కలిసి అధికారులు స్పందించి నిర్మల్లో కోతులను కొంచెం కంట్రోల్ చేయాలని రోజుకొక్కళ్ళన్నా వాడికి బలైతున్నారు. ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడే గానీ, బంగ్లా మీద ఎక్కేటప్పుడు గానీ, బయట ఏమైనా వస్తువులు తీసుకొచ్చేటప్పుడు గానీ అవి మీదకి వచ్చి మరి అటాక్ చేస్తున్నాయి. కాబట్టి కొంచెం అధికారులు కొంచెం స్పందించి నిర్మల్ జిల్లాల ప్రజల్ని కొంచెం ఆ కోతుల బారి నుండి రక్షించాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది విద్యార్థిని చిత్రకూట చెప్పలేను. లోకేశ్వరం ప్రిన్సిపాల్ అదే ఇది ఇట్లా దెబ్బలు ఉన్నాయన్నమాట. బాగున్నాయి మరి అట్లా అదే అంటున్నా. అందుకే ఆయన తల్లిదండ్రులు బాగా కంప్లైంట్ ఇచ్చారు. స్కూల్ బస్ ఆపేసి. అవును, తప్పులేదు, ఇంతగానం కొట్టద్దు. ఇంత కొడతారా? బాగున్నది మరి కమిలిపోయింది ఘోరం ఇది. తర్వాత కాంగ్రెస్ లో చేరిన పీచర మాజీ ఎంపీటీసీ, పీచర గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బుర్రి భూమన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేసి శనివారం కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు 50 మంది యువకులకు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కూచారి శ్రీహర్రావు కండువాలు కప్పి ఆహ్వానించారట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు భూమన్న తెలిపారు. సరే, పార్టీలో చేరినావని తెలిపినావు, ఏమని చేరినావు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఇట్లా మొత్తం ఆకర్షితుడైపోయింది ఆయన టీచర్ భూమన్న. ఇక మస్తున్నాయి ఇలా పథకాలు, అమ్మ ఇసుంటి పార్టీలో కదా ఉండాలని చెప్పేసి ఆయనకు అనిపించింది. మరి చెప్పాలా ఏమేం పథకాలు చూసి మీరు ఆకర్షితులైనరో ఒకసారి భూమన్న గారు చెప్తే బాగుంటది. సో అది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు. ఆయనతో పాటు ఇంకొక 50 మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిండు అన్నమాట. చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి. పాపం ఇప్పుడే చెప్పుకున్నాం మనం, మత్స్యకారుల జీవితాలు కూడా ప్రమాదమే. చేపల వేటకు పోయిండు, చనిపోయిండు. ఆ పెద్ద ఆయన కూడా అంతే కదా. ఆయన పాపం అది తట్టుకొని అట్లా. ఈయనకేమైంది? ఈయన ఇట్లా చేపలు పట్టేందుకు వెళ్ళిండు. అయితే ఆ నలుగురు ఒక చోట, శ్రీకాంత్ ఒక్కడే మరో చోట చేపలు పడుతున్నారు. సాయంత్రం కావడంతో ఇంటికి వెళ్దామని వారు శ్రీకాంత్కి ఫోన్ చేయగా కలవలేదు. దీంతో అతను చేపలు పట్టే చోటుకు వెళ్ళి చూడగా నీటిలో శ్రీకాంత్ డెడ్ బాడీగా అనిపించినారు. 4 వెళ్ళిండ్రు పడదామని. 5 వెళ్ళిండ్రు. వెళ్ళి వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర, ఈయన కొంచెం వేరే దగ్గర పడతా అని పోయిండు. కథం అది జరిగింది. ఘోరం. కూడా బతికి ఉండే అవకాశం. ఇప్పుడు ఒక దగ్గర ఉంటే అది వేరే ఉంటుండే ఎట్లన్నా. గబుక్కన ఆయన కొంచెం నీళ్ళు మిగుతున్నాడు, కింద మీద అవుతున్నాడు అనగానే వీళ్ళు కాపాడుతుర్రు. ఏంది ఇది? బెల్లంపల్లి న్యూస్ 2వ రోజు ఇది ఆక్రమణ. అది ఇది చదివినాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి అధికారులు, ఈ ఎమ్మెల్యేలు అయితే
గట్టిగా చెప్తున్నారు కాబట్టి రోజు చెప్తున్నారు, ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు కావచ్చు, మన జిల్లా కలెక్టర్ అభినవ్ గారు కావచ్చు, మనం రెడ్డి ఎమ్మెల్యే గారు కావచ్చు, అక్కడ వెడమ బొజ్జు పటేల్ ఆయన కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు. సో ఎక్కడికక్కడ మీకు చెప్తున్నారు, రైతులారా మీరు దళారులను నమ్మి మోసపోకూడదని. కాబట్టి రైతులారా కొంచెం మీరు ప్రభుత్వానికే అమ్మర్రి, ఒక రోజు వెనక ముందు అయినా పర్లేదు కానీ ప్రభుత్వానికి అమ్ముర్రి. ఓకేనా? ఇంకేముంది ఇక్కడ? ఆస్ట్రానమీ ల్యాబ్ తో సైన్స్ పరిజ్ఞానం పెంపు, ఖానాపూర్ న్యూస్. ఇది ఇక్కడ ఆల్రెడీ మనం చదివినాం. ఆ స్కూల్ విజిటింగ్ చేయడము, సడన్ గా వెళ్ళడం, అదంతా మాట్లాడుకున్నాం ఆల్రెడీ, చెప్పవద్దు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వెలుగు పేపర్ల ఇది బెల్లంపల్లి ఉన్నది, ఖానాపూర్ ఉన్నది, నిర్మల్ ఉన్నది, లోకేశ్వరం, ఇదంతా ఓకే. ఆదిలాబాద్, దండపల్లి అన్ని కవర్ చేసినా మరి నిర్మల్ పెద్దగా ఏడ కనవల్లే. వెలుగు పేపర్ యాజమాన్యం మా నిర్మల్ న్యూస్ ఎక్కడ? నిర్మల్ ఏం లేవు, కడెంలో ఉన్నది, దహేగాం ఉన్నది, బోత్ ఉన్నది, నిర్మల్ దగ్గర ఒకటి ఉన్నది. సోయా కొనుగోళ్లపై ఆందోళన వద్దు. సోయా కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ అభినవ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోయా పంటను ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం ప్రకారం కొనుగోలు చేస్తామని, రైతులు ఆ ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్ యార్డుకు తీసుకురావాలని సూచించారు. మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు జారీ చేస్తున్నారని, వాటిలో ఉన్న తేదీల్లోనే సోయాను విక్రయానికి తీసుకురావాలని చెప్పేసి తెలిపినారు అనమాట. సో ఇది ఒకటి నిర్మల్ది కనబడ్డది. అంతేనా? ఇక నిర్మల్ యాడ లేవు. ఇక సారంగపూర్ మండలం ఉంది కదా, ఇది ఒకటి. అదే సారంగపూర్. ఓకే, డన్, రైట్. ఇది ఈరోజు అయితే జిల్లాకు సంబంధించిన న్యూస్. ఇక మనం ఈనాడు మెయిన్ పేపర్ చూసినాం. ఇప్పుడు ఒకసారి వెలుగు మెయిన్ పేపర్ కూడా చూసి మనం ఈరోజు ముగించుకుందాం. ఓకేనా? రైట్. ఎందుకు నేను మెయిన్ పేపర్ వెనకాల చదువుతున్నా అని అంటే, ఒకటే మన టార్గెట్ మన జిల్లా న్యూస్, మన మండలాల న్యూస్, మన గ్రామాల్లో న్యూస్, మన ప్రజలు. ఇప్పుడు మనము నిర్మల్ జిల్లా వ్యక్తులం కదా, కాబట్టి మన నిర్మల్ ఏం జరుగుతుంది, మన సారంగపూర్లో ఏం జరుగుతుంది, దిలవార్పూర్లో ఏం జరుగుతుంది, ఇవి మనకు ముఖ్యం. మామడ, లక్ష్మణ్ చంద, వడ్డ్యాలు, కురటికలు అని అన్ని మనకు ప్రతిది, ఇవన్నీ మనకు ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిని చెప్పేటోళ్ళు లేరు కాబట్టి మేము ఇవి చెప్దామనే ఈ ఛానల్ స్టార్ట్ చేసినాం. కాబట్టి మన నిర్మల్ ప్రజలారా, మన నిర్మల్ జిల్లా ప్రజలే కాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల వార్తలు కూడా మేము చదువుతాం. కాబట్టి ఇవన్నీ ఒక ఉమ్మడి జిల్లా కింద వస్తాయి. కాబట్టి మన ప్రజలందరూ కూడా మన ఛానల్కి ప్రాధాన్యత ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనం వెలుగు మెయిన్ పేపర్ చూద్దాం. రైట్. సొంత చెల్లెకి అన్యాయం చేసిండు, ఇది కానీ రేవంత్ రెడ్డి అంటున్నాడు అనమాట. కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. అదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంది కదా, అక్కడ మాట్లాడిండు అన్నమాట. ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటిపై ఆరోపణలు చేయదు, కానీ కవిత బయటకు వచ్చి ఏడుస్తున్నదంటే కేటీఆర్ ఎంత కష్టపెట్టిండో. పీజేఆర్ కుటుంబాన్ని ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ మొదటి టర్ములో మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అలాంటి వాళ్లకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? కిషన్ రెడ్డి, గల్లీలో తిరుగుడు కాదు, ఢిల్లీ నుంచి నిధులు తీసుకురా, బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు పెడతామని, విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పినారు. సో బోరబండలో కాంగ్రెస్ రోడ్ షోకు హాజరైన జనం మస్తున్నారు, పబ్లిక్ బాగానే వచ్చారు. జాగ్రత్త ప్రజలారా, ఈ మధ్యలో బాగా తొక్కిసలాటలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఎక్కువ మంది ఇట్లాంటి దగ్గర ఉంటున్నారు అని అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోరు. ఓకేనా? సో అది తుమ్మిడిహెట్టి సుందిల్లా లింకుకు డిపిఆర్ అట. తుమ్మిడిహెట్టి సుందిల్లా లింకుకు ప్రభుత్వం డిపిఆర్ను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. రిపోర్టు తయారీకి రూపాయలు 11.88 కోట్లతో పరిపాలన అనుమతులు అయితే మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మన కేటీఆర్ గారు. అచ్చా, ఆడబిడ్డను అవమానిస్తున్న వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నారు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఎన్నికలు వస్తే ప్రజలను బెదిరిస్తున్నారు, అన్ని బంద్ పెడతామని సీఎం రేవంత్ అంటున్నాడు. రాజులా ఫీల్ అవుతున్నాడు.
ఆడబిడ్డల ఆశీర్వాదంతో సునీత గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేసిండు కేటీఆర్ గారు. సో ఈయనను విమర్శించుడే. నెక్స్ట్ వచ్చే కేటీఆర్ పై సుమోటోగా ఈసీ కేసు పెట్టాలి అని చెప్పేసి 5,000 తీసుకొని బీఆర్ఎస్ కు ఓటేయండి అని అనడం ఏమిటి? పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్తున్నాడు. ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేస్తున్నాడు. మనము నిన్ననే మాట్లాడుకున్నాం ఈ విషయం దాని గురించి మాట్లాడినాం. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, 100 రోజులని చెప్పి 1000 రోజులైనా అమలు చేయాలని చెప్పేసి రామచంద్రరావు గారు చెప్తున్నారు. బీజేపీ అధ్యక్షులు కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చారు, కాంగ్రెస్ పాలన భస్మాసుర హస్తం అని చెప్పేసి విమర్శించిండు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేశారు. సో అది సంగతి. సొంత బావ ఫోన్ను ఎవరైనా ట్యాప్ చేస్తారా? ఆ వార్త వినగానే కడుపులో దేవినట్లయింది అని చెప్పేసి కవిత గారు అంటున్నారు. జనం బాట పట్టాక నాతో టచ్లోకి బీఆర్ఎస్ లీడర్లు ఉద్యమకారులు ఆమెతోటి టచ్లోకి వచ్చారట. ఆ పార్టీలో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. అవమానం జరిగిందనే బయటకు వచ్చిన 10 ఏళ్ళు ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందని ఫైర్ అట. 10 ఏళ్ళు ఉద్యమకారులకు. గ్రానైట్ మాఫియా నుంచి సహజ వనరులను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నారు కవిత గారు. ఓకే, ఇది ఒకటి గమనించు. దీని గురించి చెప్పండి సార్. 10 ఏళ్ళ ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగింది అన్నప్పుడు ఈ 10 ఏళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారు? 10 ఏళ్ళ నుంచి మీరు ఇప్పుడు ఏం చేసిర్రు? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుస్తున్నాయా అని. కాబట్టి ఇట్లాంటివి అనేటప్పుడు కొంచెం మనల్ని మనం అనుకోవాలి, ఆలోచించుకోవాలి. సో 10 ఏళ్ళు మీరే ఉంటారు అధికారంలో. ఇప్పుడు అయితే నువ్వు బయటకు వచ్చినావు కానీ మీరు అందరూ ఒకటే కదా. 10 ఏళ్ళు అయితే మీ బాపు ముఖ్యమంత్రి ఉండే, మీ అన్న మంత్రి ఉండే, నువ్వు ఎంపీ ఉంటివి ఒకసారి, మళ్ళీ ఎమ్మెల్సీ అయితేవి, ఇన్ని మీరే కూడా. మరి అప్పుడు ఆ 10 ఏళ్ళు ఉద్యమకారులకు గుర్తు రాలే, ఇప్పుడు లేరు కాబట్టి మీరు మాట్లాడతారు ఇక. రైట్. ఇది జిఎస్టి వసూళ్ల గ్రోత్ లో తెలంగాణ టాప్. అక్టోబర్లో 10% వృద్ధితో రూపాయలు 5,726 కోట్లు వసూలైందట. జిఎస్టి స్లాబుల తగ్గింపు, దసరా దీపావళి ఆఫర్లతో పెరిగిన సేల్స్, తగ్గించిన స్లాబులతో రాష్ట్రానికి వస్తున్న నష్టంపై ఈ నెల సేల్స్ తోనే క్లారిటీ. సో జిఎస్టి కేంద్రం అయితే తగ్గించింది. కేంద్రం తగ్గించింది చాలా ప్రతి వస్తువు మీద. ఇప్పుడు కార్లు ఏమన్నా కొంటే 50-60 వేలు, ఒక్కొక్క కార్ మీద ₹1,00,000 కూడా తక్కువైంది. దానివల్ల ఏమనంటే టీవీలు కొనేటోళ్ళు టీవీలు కొన్నారు, కార్లు, బండ్లు, ఇంట్లో కావాల్సిన వస్తువులు ఇట్లాంటివి ఎక్కువ కొన్నారు దసరా దీపావళి సందర్భంగా. సో అప్పుడు కొంచెం 10% వృద్ధి కనబడింది. 5,726 టాప్ వసూళ్లలో. కాకపోతే ఇంత వచ్చినా సరే తగ్గించారు కాబట్టి ఎంత నష్టం ఉందని చెప్పేసి తెలుస్తుందట. రైట్. కాశీబుగ్గలో తొక్కిసలాట, 9 మంది మృతి. ఇది మనం చదువుకున్నాం ఆల్రెడీ. సో మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున, గాయపడిన వాళ్లకు 3 లక్షల చొప్పున ఏపీ సర్కార్ అయితే పరిహారం అందిస్తుందట. మృతులు 13 ఏళ్ల బాలుడు, 8 మంది. ఇది ఒక రకంగా మృతుల కుటుంబాలకు 15 లక్షలు. ఓకే, జరిగిన నష్టాన్ని కనీసం ఇట్లా అమౌంట్ ఇచ్చి కాస్తో కూస్తో ఊరట లభించేలాగా అయితే చేస్తున్నారు సర్కార్ అయితే పర్లేదు. అది గాయపడిన వాళ్ళకు కూడా 3 లక్షల చొప్పున ఏపీ పరిహారం ఇవ్వడం అనేది మంచి విషయమే. సో ఇట్లాంటి జరగకూడదనే కోరుకుంటాం. కానీ జరిగిన తర్వాత ఏం చేస్తాం? ఇక ఆ నష్టాన్ని కాస్తో కూస్తో మృతుల కుటుంబాలకు ఈ విధంగా భర్తీ చేస్తే మంచిదే కదా. పీజీ మెడికల్ మేనేజ్మెంట్ సీట్లు 85% మన వాళ్ళకే, మంచి విషయమే. ఏటా నాన్ లోకల్స్కు పోతున్న ఎండి, ఎంఎస్, ఎండిఎస్ సీట్లు స్థానిక విద్యార్థులకే పీజీ సీట్లు దక్కేలా సీఎం రేవంత్ అయితే నిర్ణయించినట. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మంత్రి దామోదర విజ్ఞప్తికి ఓకే చెప్పిన ముఖ్యమంత్రి అన్నమాట. సో నేడో రేపో జీవో విడుదల చేస్తారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో 80% సీట్లు మన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఈ విధంగా మంచి నిర్ణయం తీసుకున్నారు పీజీ మెడికల్ మేనేజ్మెంట్ సీట్ల కోసం ఇదంతా. రైట్. ఇది వెలుగు మెయిన్ పేపర్ అయితే. సో ఈ రోజుకైతే ఇవి మన వార్తా విశేషాలు, నిర్మల్ జిల్లా వార్తలు. తర్వాత మనం స్టేట్లో ఏం జరిగిందో తెలుసుకున్నాం, మన నిర్మల్ జిల్లాలో లోకల్లో కూడా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకున్నాం. చెప్పండి సార్. మరి కలుద్దాం రేపటి వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరు, అట్లనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.